session. So welcome to Center for Social Dialogue. ఇక్కడ అందరూ పాత వాళ్ళే కాబట్టి నేను మళ్ళీ ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. సింపుల్ గా ఒక వన్ వర్డ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్, దట్స్ ఆల్. అంత మించి నేను చెప్పగలిగేది ఏం లేదు. ఎనీబడి కెన్ షేర్ దేర్ థాట్, ఐడియాస్, ఫిలాసఫీస్, ఎక్స్పీరియన్సెస్, ఎనీథింగ్. So now I request Prakash Rao ji to introduce the key speaker today along with the subject also of today's discussion. Thank you, Raghu. Sir, CSD has declared this month as month of science and technology. We already had one lecture on that, ancient scientists in India. I feel it a pleasure to welcome Bhaskaracharya Garu. He is former Deputy Director ICMR NIN National Institute of Nutrition. Now he is a scientist in Food Authority of India, Nutraceuticals, Foods for Special Uses, Medical Purposes, Committee of FSSAI, New Delhi. And he received a Lifetime Achievement Award 2024, ICAR IIMR Varanasi. He is Member Secretary of National Task Force on Millets, constituted by Government of India. And he published more than 80 papers in various significant journals, monographs, books, book pages on nutrition and dietetics. He is head of nutrition and dietetics also in NIN. Welcome, Bhaskaracharya Garu. This is a formal introduction. Informally speaking, మనకి భాస్కరాచార్య గారు ఆల్రెడీ పరిచయమే. లాస్ట్ జూన్ లో ఆయన వచ్చి మనకి ఒక లెక్చర్ రూపంలో ఒక న్యూట్రిషియస్ డిన్నర్ తినిపించారు. ఆ లెక్చర్ తర్వాత సమ్ ఆఫ్ అస్, ఐ బిలీవ్ సమ్ ఆఫ్ అస్ వెంట్ అండ్ బ్రాట్ మిల్లెట్స్ ఫర్ కన్సంప్షన్. సో దట్ ఈస్ హౌ హిస్ లెక్చర్ వాజ్ సో ఇంపాక్ట్ఫుల్. అండ్ ఆయన లెక్చర్ విన్నాక నాకు ఒక అబ్జర్వేషన్ ఉంది. లాస్ట్ టైం మనకి యంగ్ డేస్ లో జగ్గయ్యని కళావాచస్పతి కంచుకంఠం జగ్గయ్య కంఠం అనొచ్చు. భాస్కరాచారి గారి టోన్ కూడా కంచుకంఠంలోనే ఉంటుంది, కంగు పంటుంది. మీరు విన్నప్పుడు అబ్జర్వ్ చేయండి. సో దానివల్ల గుడ్ ఇంపాక్ట్ ఏంటంటే మీ కంఠం కూడా కంచుకంఠమే, వితౌట్ డౌట్. దానివల్ల ఏంటంటే ఆడియన్స్ కి నిద్ర వచ్చే అవకాశం లేదు సార్. సో విత్ దిస్ మే ఐ కాల్ అపాన్ ఆచార్య భాస్కర టు డెలివర్ హిస్ టాక్ ఆన్ ఇండియన్ సైంటిస్ట్స్ అండ్ దేర్ అచీవ్మెంట్స్ మేడ్ ద వరల్డ్ సైన్స్ ఇన్ ఎ ర్యాపిడ్ మొమెంటమ్. వెల్కమ్ భాస్కర్ గారు టు డెలివర్ యువర్ టాక్. ఓవర్ టు భాస్కరాచార్య గారు. నమస్కారం సార్. థ్యాంక్స్ ఫర్ దట్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. Initially, first I should thank Dr. Raghu Kumar Garu for introducing me to this CSD group. And usually నేను సైంటిఫిక్ ఫోరమ్స్ కి వెళ్తుంటాను. ఇక్కడ సార్ పరిచయం అయిన తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా ఎక్స్పోజర్. అన్ఫార్చునేట్లీ కొంచెం మీటింగ్ ఎక్కువైంది నాకు, బయట తిరగడం కాబట్టి అప్పుడప్పుడు అసలు అటెండ్ కాలేకపోతున్నాను, మిస్ అవుతుంది. అందులో భాగంగా మొన్న మన శ్రీమాన్ ఆనందేశి నాగరాజు గారి లెక్చర్ కూడా యాక్చువల్ గా వినాలి నేను ఆన్లైన్ లో, కానీ వినలేకపోయాను. రఘుకుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తే పంపించారు, నాకు విన్నాను. చాలా ధన్యవాదాలు. సిఎస్టి సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈ టాపిక్ ప్రారంభించే ముందు నేను ఒకసారి రఘుకుమార్ గారికి చెప్పిన తర్వాత ఇండియన్ సైంటిస్టులను చూస్తే వారు గంటన్నరలో ముగించాలి అని అంటే ఒక 5-6 రోజులు మాట్లాడితే కానీ సరిపోయేటంత మంది ఇండియన్ సైంటిస్టులు ఉన్నారండి. సో ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ టు టాక్ ఇన్ అన్ అవర్స్ టైమ్ అబౌట్ దోస్ పీపుల్ హు ఆర్ రియల్లీ లెజెండ్స్ మన కంట్రీకి. కాబట్టి నేను నిజంగా న్యాయం చేయలేను, అంతమందిని చెప్పలేను కాబట్టి, టైం కాబట్టి కొంతమందిని తీసుకొని, నా ఉద్దేశం సైన్స్ మన అందరికీ కూడా తెలుస్తుంటాం కానీ ఇంట్రికసీస్కి వెళ్ళి, అంటే వాళ్ళు పడిన బాధ ఏంటి, మనము ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకి ఎట్లుంటుంది, మనం యువతరాన్ని ఎట్లా ఎంకరేజ్ చేయొచ్చు, ఆ రకమైనటువంటి తప్పులు జరగకుండా ఎట్లా జరగచ్చు సైన్స్ లో కూడా అనేటువంటి విషయాలను కూడా మధ్యలో
చెప్తుంటాను వాళ్ళ చరిత్ర ఆధారంగా. ఏది కూడా నా సొంత కవిత్వం లేదని, ఇట్స్ ఆల్ పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఓపెన్లీ అవైలబుల్. సో నాకు వారి లెక్చర్ విన్న తర్వాత, ఫస్ట్ లెక్చర్ ఆన్ దిస్ సైంటిస్ట్ అండ్ సైన్స్, దీంట్లో 2 విషయాలు చాలా బాగా నచ్చాయి వారి యొక్క టాక్ లో, ఆనందేశ్ నాగరాజు గారి టాక్ లో. ఒకటి, వారు ఏం చెప్పారంటే, ప్రాబ్లం వల్ల వెన్ వి టాక్ అబౌట్ సైన్స్, యాన్షియంట్ సైన్స్ మాట్లాడేటప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఒకరేమో అంతా పూర్వమే జరిగిపోయింది అని చెప్పేవాళ్ళు, ఒకరేమో అసలు వీళ్ళకి ఏం తెలియదు అనేటువంటి వాళ్ళు, 2 రకాల వ్యక్తులు ఉంటారు సమాజంలో అని చాలా బాగా నచ్చిన పాయింట్ నాకు. ఇక రెండో పాయింట్ ఏం నచ్చింది వారి లెక్చర్ లో అంటే, ఎవిడెన్స్ ఉన్నది మాత్రమే తీసుకోవాలి, తగ్గిమతి తీసుకోకూడదు అని ఒక పాయింట్ చెప్పారు. కాబట్టి ఇక్కడ నేను కొంచెం దాంతో ఏకీభవిస్తూనే కొంచెం డిఫర్ అయి ఒక పాయింట్ ని యాడ్ చేస్తున్నాను. ప్రతిదానికి ఎవిడెన్స్ ఉండాల్సిన అక్కర్లేదండి సైన్స్ లో కూడా. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకంటే సైన్స్ అనేటువంటిది మనిషి యొక్క సృజనాత్మక శక్తి, వాడి ఆలోచనాత్మకమైనటువంటి ధోరణి, ఏ రకంగా విజువలైజ్ చేస్తాడు ప్రపంచాన్ని, దానికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ కానీ పబ్లికేషన్ కానీ అక్కర్లేదు. మనకు చాలా ఉదంతాలు ఉంటాయి మన సైన్స్ లో. కాబట్టి వాడు థియరాటికల్ గా చెప్పిన, ఇమేజ్ చేసి చెప్పిన, లేటర్ ఇయర్స్ లో ఐన్స్టీన్ లాంటి వాడు బ్లాక్ హోల్స్ గురించి చెప్తే 100 years తర్వాత ప్రూవ్ చేశారు. ఆ రోజు అంటున్నారు ఈయన పెద్దోళ్లే కొంచెం ఏదో మాట్లాడతాడులే అనుకున్నారు ఆయనతో పాటు ఉండేవాడు ఐన్స్టీన్ గురించి కూడా. బికాస్ హీ హాజ్ నాట్ టాక్డ్ ఎవిడెన్స్డ్ సైన్స్, బట్ హీ హాజ్ ఇమాజిన్ దట్ దెర్ ఇస్ అ బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ అని పేరు పెట్టకుండా ఏదో ఒక పవర్ఫుల్ గ్రావిటేషనల్ శక్తి ఉంది, అది మొత్తాన్ని మింగేస్తుంది అని చెప్తే పక్కన వాళ్ళు పిచ్చోళ్ళు కూడా అనుకొని ఉంటారు, పెద్దవాడు కాబట్టి అనలేక. కానీ 100 సంవత్సరాల తర్వాత ప్రూవ్ చేశారు. కాబట్టి సైన్స్ లో పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ అనుకొని దాన్నే సమర్థించడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉంటాయి సైన్స్ లోపల. ఈ స్లైడ్ లో ఆనంది దేశరాజ్ గారు చాలా బాగానే చెప్పారు. జస్ట్ మీకు రీకలెక్షన్, ది సైంటిఫిక్ మెథడాలజీలో మామూలుగా మోడర్న్ సైన్స్ లోపల ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ అబ్జర్వేషన్, మెజర్మెంట్ ఆఫ్ డేటా. సైన్స్ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ మెజరబుల్. నువ్వేం చెప్పినా కూడా మెజరబుల్ ఉండాలి సైన్స్ లోపల. యూ హ్యావ్ టు క్వాంటిఫై దట్, యూ హ్యావ్ టు షో దట్, దెన్ ఓన్లీ వి బిలీవ్ ఇట్ అని చెప్తుంది సైన్స్. మామూలుగా హైపోథసిస్ ఉంటుంది, నల్ హైపోథసిస్ ఉంటుంది, నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు ఏమిటి అనేటువంటి వెరిఫికేషన్, టెస్టింగ్ అనేటువంటి సైన్స్ లో నిరంతరం జరుగుతుంది. అయితే సైన్స్ తో వచ్చిన ఇబ్బంది ఏమిటి అని అంటే, చాలా మంది నాగరాజు గారు చెప్పినట్టుగా ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఉన్నట్టుగా ఇది ప్రూఫే అనే దానికి ఏమి ఉండదండి అవకాశం. ఎందుకంటే సైన్స్ అనేది నిరంతరమైనటువంటి ప్రవాహం. ఇవాళ చెప్పింది రేపు అది పూర్తిగా అబద్ధం అనేటువంటి ప్రక్రియ కూడా వచ్చేస్తుంది. సైన్స్ లో మనకు చాలా ఉదాహరణలు ఉంటాయి. నేను మా న్యూట్రిషన్ సైన్స్ లో చెప్పుకుంటే, నేను ఎంఎస్సిలో చదువుకున్నది యాంటీ న్యూట్రియంట్స్ అనేటువంటి పదము పూర్తిగా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా మారిపోయింది నేను పిహెచ్డి చేసే రోజులకు వచ్చేటప్పటికే. వారు చెప్పింది తప్ప అంటే కాదు, సైన్స్ ఎప్పుడు అట్లా తీసుకోదు. సైన్స్ ఏం చేస్తుందంటే మనిషి వెలుగు లోపల, వాడు చీకట్లో వెలుగు వెతుకునేటప్పుడు సరైన ఎవిడెన్స్ లేకపోయినా కూడా కొంత వదులుతాడు, తర్వాత తరం వాడు దాన్ని తీసుకెళ్తాడు. కాబట్టి వాడు తప్పు అనడానికి వీల్లేదు. సైన్స్ లో మార్గం చూపించిన వాడు ఎప్పుడు కూడా మార్గదర్శి ఓ రకంగా చెప్పాలి అంటే. కాబట్టి ఒక గొప్ప సైంటిస్ట్ ఏం చెప్తాడంటే, సైన్స్ లోపల ఫెయిల్యూర్సే నిజమైనటువంటి సక్సెస్ అని చెప్తాడు. వాటిని డాక్యుమెంట్ చేస్తే టైం వేస్ట్ చేయకుండా రెండోది పోవాలి. థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి వాడు కూడా 100 సార్లు ట్రై చేస్తే గానీ మనం ఇవాళ బల్బును చూడగలుగుతున్నాం. 100 times ఫెయిల్ అయ్యాడు. అయితే 100 times డాక్యుమెంట్ చేశాడు ఏ రకంగా చేశాను అని చెప్పేసి. నెక్స్ట్ వాడు ఆ 100 times చెయ్యడు. కాబట్టి సైన్స్ లో 100 times గొప్పది ఈ బల్బు కంటే కూడా నా లెక్కలు. కాబట్టి సైన్స్ అనేటువంటిది పబ్లిష్డ్ ఇన్ఫర్మేషనే, ఎవిడెన్స్ ఉండాలి ఆ క్షణానికే, దాన్ని నేను తీసుకుంటానడానికి వీల్లేదండి. నిరంతరం మారుతుంది. అయితే ఈ సైంటిస్ట్ సైన్స్ అనేటువంటిది 1834లో విలియం వీవల్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడు. అసలు ఆయన కూడా సమ్ ఇంజనీయస్ జెంటిల్మెన్ అన్నాడు అనమాట సైంటిస్టులు. వాళ్ళు ఏదో కొంచెం అదే డిఫరెంట్ స్పెసీస్ అన్నట్టుగా. అంటే వాడికి ఏదో రకమైనటువంటి మేధాశక్తి ఉంటుంది, వాళ్ళు ఇది చేస్తారు, ఎవిడెన్స్ చూపిస్తారు, హైపోథసిస్ బిల్డ్ చేస్తారు, దానికి చేస్తారు. అయితే ఇంకొక విషయం చెప్పి టాపిక్ లోకి వెళ్తాను. ఇది చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే,
ఇప్పుడు మనం మిల్కీ వేలో ఉంది లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే. ఇంటర్ గ్యాలక్టిక్ ట్రావెల్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ ద హ్యూమన్ లైఫ్ టైం. మనకి ఒక్క నిమిషంలో చిన్నప్పటి కథ చెప్తాను. మా నాన్నగారు కంచి పరమాచారి వచ్చినప్పుడు నన్ను పాలెంలో ఒక టెంపుల్ తీసుకెళ్లారు. నేను 5వ తరగతిలో ఉన్నాను. ఉంటే కంచి పరమాచారి గారు ఏం చెప్తున్నారంటే, ఆ రోజుల్లో అపోలో గురించి చాలా పెద్ద చర్చ జరిగేది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, వీడు అమెరికా వాడు ఏదో గొప్ప అనుకుంటున్నాడు, చంద్రుడి మీదకి వెళ్తున్నా అని అనుకుంటున్నాడు, అది నిజమైన చంద్రుడు కాడు, మా సనాతన ధర్మంలో చెప్పిన చంద్రుడు వేరే చోటు ఉన్నాడు అని. అంటే వెంటనే మా నాన్న డాక్టర్, ఆయనతో ఏమన్నానంటే, ఈ స్వామి పిచ్చోడా అన్నాను. అట్లా మాట్లాడకు అన్నాడు మా నాన్న. పెద్దవాళ్ళతో అట్లా మాట్లాడొద్దు అన్నాడు. మరి చంద్రుడు, సన్ను, మూను ఇదంతా ఎస్టాబ్లిష్డ్ కదా, ఇది కాదు వేరేది అంటాడేంటి అని. కానీ కాలక్రమేణా స్వామి చెప్పిందే కరెక్ట్ అయింది. ఒక మిల్కీ వేలో, ఇప్పుడు మనం ఉన్న మిల్కీ వే గెలాక్సీలోనే ఎన్నో చంద్రులు ఉన్నారు. ఇంకా వేరువేరుగా వెళ్ళినా కొద్దీ వందల వేల లక్షల కోట్ల చంద్రులు కనిపిస్తుంటారు మనం. కాబట్టి మనుషులు ఎవిడెన్సే లేకున్నా కూడా, ఫిలసాఫికల్ గా చెప్పినా కూడా, వాడి యొక్క కెపాసిటీ, బ్రెయిన్ ను ఆలోచన శక్తి వేరుంటుంది మనిషికి. కాబట్టి మనం రకరకాలుగా తీసుకోవాలి. కాబట్టి మనిషి ఏమనుకుంటాడు, చాలా విజ్ఞానం ఉంది నాకు అనుకుంటాడు. మనం ఈ గెలాక్సీని మీరు లెఫ్ట్ సైడ్ మన మిల్కీ వే ఈ గెలాక్సీని కింద చూస్తే, ఒక సన్ చుట్టే 6,000 లైట్ ఇయర్స్ 6,000 లైట్ ఇయర్స్ పడుతుంది మనం ప్రయాణం చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ మిల్కీ వేలో మనం ఉన్న మిల్కీ వే నుంచి ఆండ్రోమేడా అనేది చాలా దగ్గర ఉన్నటువంటి గెలాక్సీ, మనం నియరెస్ట్ గెలాక్సీ, విచ్ ఈస్ 2 million light years, విచ్ ఈస్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్ టు రీచ్. అసలు సన్ దగ్గరికే మనం పోలేదు. 6,000 లైట్ ఇయర్స్ కావాలి మనం చేరాలి. ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సునీత విలియమ్స్ మొన్న పోయిందంటే కేవలం భూమి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మహా గొడవ అయిపోయింది అప్పటికే. మనకు 9 నెలలు ఆవిడ 5,776 సార్లు రౌండ్ కొడితే చివరికి కొన్ని లక్షల మైళ్ళు తిరగగలిగింది ఆవిడ. కానీ ఒక్క లైట్ ఇయర్ పోవడానికి కూడా సమానం కాదు నిజానికి. సో కాబట్టి మనిషికి అంతులేని రహస్యం, అంతులేని సైన్స్ చాలా దాగింది. అందుకే ఐన్స్టీన్ ను ఒకసారి స్టూడెంట్స్ అడుగుతాడు, ఆయన జీవితం లాస్ట్ స్టేజెస్ లో స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేవాడు ఐన్స్టీన్. అయితే ఆయన అడిగాడు, నీకు చాలా బ్రెయిన్ ఉండాలి, నువ్వు గొప్ప సైంటిస్ట్ అని చెప్పారు అని అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, ఆ బీచ్ వైపు చూపించి ఆ ఇసుక మొత్తం నువ్వు ఒక కుప్ప చేస్తే, ఆ ఇసుకను మొత్తం నువ్వు ప్రపంచంలో ఉన్న జ్ఞానం అనుకుంటే ఒక రేణువు మాత్రమే నాకుంది అని చెప్తాడు. ఒక ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ ఏం చెప్తాడంటే, బ్రెయిన్ 100% లో సోఫార్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ యూటిలైజ్ ఓన్లీ 3% ఆఫ్ ఇట్. 3% ఆఫ్ ఇటే యూజ్ చేయగలిగాడు. ఐన్స్టీన్ లాంటి వాడు 3% కూడా యూజ్ చేశాడో లేదో మనం ఏ లెవెల్కి యూజ్ చేసి ఉంటామో ఆలోచించాలి. కాబట్టి విజ్ఞానం అనేటువంటిది తెలియందే చాలా ఉంది, తెలుసుకున్నది చాలా తక్కువ ఉంది మనిషికి అనేటువంటిది మనకు ఈ గెలాక్సీ. అట్లాగే ఆనంద్ దేశరాజు గారి టాక్ లో ఒకటి నచ్చింది ఏమిటి అని అంటే, ఊహ వాళ్ళు ఏ రకంగా చేసిండ్రు అనే దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టాను ఇదే స్లైడ్ లో మీకు. ఇక్కడ ఈ డిట్రాయిట్ 28 సెప్టెంబర్ 1969 లో ఆస్ట్రేలియాలో పడ్డదండి. ఇది ఒక డిట్రాయిట్. దీన్ని అనలైజ్ చేస్తే దాంట్లో అమినో యాసిడ్స్ ఉన్నాయండి. గ్లూటామిక్ యాసిడ్, అలనైన్, గ్లైసిన్ అనేటువంటి అమినో యాసిడ్స్ ఉన్నాయండి. గ్లూటామిక్ అమినో యాసిడ్స్ ఉన్నాయి అంటే అర్థం ఇది ప్రోటీన్ కి సంబంధించింది అని అర్థం. లైఫ్ అంటేనే ప్రోటీన్ అంటే అర్థం ఏమిటి, ఎక్కడో అవుటర్ మన గెలాక్సీలో ఎక్కడనో ఒక చోట లైఫ్ ఉండాలి, ప్రోటీన్ కనిపిస్తుంది అంటే. ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏం తెలుస్తుంది అంటే, ఈ మర్చిన్సన్ మన మీటరాయిడ్ తోటి ప్రోటీన్ ఉండడమే కాకుండా అసలు దీని ఏజ్ ఎంత అయ్యా అంటే భూమి ఏజ్ కంటే పెద్దది. అంటే లైఫ్ అనేది దీనికంటే ముందర అక్కడ ఉంది, ప్రోటీన్ ఉంది అంటే సోర్స్. అది మీరు యూకేరియాట్ అంటారా, మనిషి అంటారా, ఇంకోటి అంటారా, ప్రోకేరియాట్, బ్యాక్ లైఫ్ అయితే ఉంది అనేదానికి తార్కాణం, ఎగ్జాంపుల్, పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మనిషికి అందందే చాలా ఉంది సైన్స్ లోపల. కాబట్టి సైంటిస్ట్ అనేటువంటి వాడు గొప్ప మేధావి, వాడు ఏ రకంగా వాడు దాన్ని ప్రయత్నించి తీసుకుపోతుంటాడు అనేటువంటి దానికి మనకు శాస్త్రజ్ఞులు చాలా ఎగ్జాంపుల్. అయితే ఇండియన్ సైంటిస్టులకు వెళ్లే లోపల ఈ ఒక్క మహానుభావుడు గురించి చెప్పి దాంట్లో కదులుతాను.
మామూలుగా సైంటిస్టులను గౌరవించాలి అంటే నోబెల్ ప్రైజ్ తోటి గౌరవిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి శాస్త్రజ్ఞుడి పేరు మీదనే ఈ నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఉంది. ఈయన ఎంత గొప్పోడంటే 1833లో పుట్టి 1896లో ఆయన చనిపోయారు. 355 ఇన్వెన్షన్స్ చేశారండి ఆయన. ఇన్వెన్షన్స్ అంటే కొత్తవే, డిస్కవరీ అంటే ఉన్నదాన్ని కనిపెట్టడం. 355 ఇన్వెన్షన్స్ చేసి మనీ ఎంత సంపాదించాడంటే ఆయన అసలు ఆయనకే తెలియదు ఎంత డబ్బు ఉందనేటువంటిది. కానీ డైనమైట్ కనిపెట్టినోడు ఆయన. 355లో డైనమైట్ కూడా ఒకటి. చాలా ఇంపార్టెంట్ అయినది ఏమిటంటే ఆయన మార్చింది, డబ్బులు ఇంతగానో ఉన్నా కూడా పెద్ద శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ కూడా పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నాడు. వాళ్ళ బ్రదర్ లుడ్విక్ అనేటువంటి ఆల్ఫ్రెడ్ లుడ్విక్ చనిపోతే పేపర్ వాడు జర్నలిస్టు వాడు ఏం చేశాడు, పొరపాటున ద ఫ్రేజ్ ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్ అని రాశాడు ఈయనను. ఎందుకంటే ఈయన కనిపెట్టిన బాంబులు సెకండ్ వరల్డ్ వార్ లో వార్ టైం యూజ్ చేయడానికి రకరకాలైనటువంటి వీటిని ఈయన కనిపెట్టాడు. కాబట్టి వాడు స్టేట్మెంటే ది మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్ అన్నాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనుకోను, కానీ చనిపోయింది ఆల్ఫ్రెడ్ లుడ్విక్. ఆయన ఒబిచ్యువరీ ఆయన్నే చదువుకున్నాడు. ప్రపంచంలో ఎవడు కూడా చదువుకోడు వాడిని ఒబిచ్యువరీ. వాడు ఈయన ఫస్ట్ సైంటిస్ట్ పర్సన్ కూడా. వెంటనే మారిపోయి ఇమ్మీడియట్ గా తన డబ్బంతా కూడా ఫర్ ది గ్రేటెస్ట్ బెనిఫిట్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఉండాలి అని నోబెల్ ఫౌండేషన్ పెట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్ అండ్ పీస్ లో ఇవి ఉండాలి అని. తదనంతరంలో ఎకనామిక్ సైన్సెస్ కూడా యాడ్ చేసిండ్రు. తర్వాత వీళ్ళందరినీ కూడా నోబెల్ లారెట్స్ అంటారు. డబ్బులు ఎంత వస్తాయో చూడండి, $10,35,000 ఇస్తారండి ఏ సైంటిస్ట్ కైనా కూడా నోబెల్ ప్రైజ్ ఇంకా వాడు విన్ అయితే. సో ఆయన దగ్గర అంత డబ్బులు. అయితే దీని నుంచి ఇంకొకటి కూడా ఏం నేర్చుకోవాలి, మన యాన్షియంట్ ఇండియన్స్ లో చూస్తే జీరో కనిపెట్టాడు, ఇది కనిపెట్టాడు అని చూపిస్తే పేటెంట్ చేసుకోవాలనేటువంటి దృక్పథం కానీ అటువంటి ఆలోచన కానీ లేదు. వసుదైక కుటుంబం జ్ఞానం అనేటువంటిది ప్రపంచానికి సంబంధించింది కాబట్టి నాకు సొంతం కాదు, కాకూడదు అనేటువంటి దృక్పథం గల వాళ్ళు ఇండియన్ సైంటిస్టులు, పురాతనమైనటువంటి వాళ్ళు ప్రధానంగా. సో కానీ ఫారిన్ సైంటిస్టులు అలా లేరు. ఎగ్జాంపుల్ మనకు ఆల్ఫ్రెడ్ నోబెల్ మొత్తం డబ్బులంతా బ్యాంకులో పెట్టాడు, కానీ చివరికి పబ్లికేషన్ ద్వారా తన మనసు మార్చుకొని సైన్స్ కు ఉపయోగపడ్డాడు మహానుభావుడు. ఇక ఇండియన్ సైంటిస్టులలో వస్తే మొట్టమొదటి చెప్పుకోవాల్సిన వాడు జగదీష్ చంద్రబోస్. ఈ జగదీష్ చంద్రబోస్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రస్తుతం, ఒకప్పుడు మనకి ఇండియాలోనే ఉండేది కదండి, బెంగాల్ పెట్టుకోక ముందు మైమన్ సింగ్ అనేటువంటి ప్రాంతంలో జన్మించినప్పటికి కూడా ఆయన ప్రెసిడెన్సీ అంటే కలకత్తాలోనే చదువుకున్నాడు, కలకత్తాలోనే పనిచేశాడు, కలకత్తాలోనే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు, కలకత్తాలోని ఇన్స్టిట్యూట్స్ కూడా స్థాపించాడు. అయితే ఈయన నేను ఇప్పుడు చెప్పిన వాక్యాల కంటిన్యూవేషన్ గా చూస్తే మీరు ఎంత గొప్పవాడిన అంటే ఈయనకు కాలేజీలో చేరితే జీతం హాఫ్ ఇస్తామని చెప్పాను. సేమ్ క్యాడర్ ఇంగ్లీష్ వాడికి జీతంలో ఈయనకు సగం జీతం ఇస్తామనే వరకు ఆయన కోపం వచ్చి నాకు అక్కర్లేదు అని చెప్పాడు. ఐ డోంట్ టేక్ సాలరీ అని. నేను బ్రిటిష్ వాడు ఊరుకుంటాడని మీ ఇష్టం, నీ కర్మాను. సో ఈయన అలాగే పనిచేశాడు. దాని తర్వాత స్లోలీ హీ హ్యాస్ స్టార్టెడ్. ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే గొప్ప, నేను ఈ సైంటిస్టులందరినీ చూస్తే, నేను ఎన్ఐఎన్లో బడ్డింగ్ సైంటిస్ట్ గా చేరినప్పుడు కూడా చెప్పేది, నీకు మ్యాథ్స్ వచ్చా ఫిజిక్స్ వచ్చా అని 2 అడిగారు. 2 సరిగ్గా రావు, నువ్వేం సైంటిస్ట్ అవుతావయ్యా, నేర్చుకో అవి 2. ఫిజిక్స్ తెలుసుకున్న వాడే గొప్ప మేధావి అవుతాడు, మ్యాథ్స్ వచ్చిన వాడే సైంటిస్ట్ అవుతాడు. నువ్వు అది మెడిసిన్ ఉండని, ఫిజియాలజీ ఉండని, న్యూట్రిషన్ ఉండని, ఏదన్నా ఉండని, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ రావాలి. కాబట్టి ఈ సైంటిస్టులందరినీ ఇప్పుడు నేను పెట్టినోళ్ళని చూస్తే ఎక్కడో ఒక చోట వాడు ఫిజిక్స్ చదివాడు, ఫిజిక్స్ లోనే చాలా చాలా ఇన్వెన్షన్స్ లేకపోతే డిస్కవరీస్ చేశారు వాడు. అట్లానే ఈయన కూడా మహానుభావుడు పాలిమ్యాథ్, ఈయన జగదీష్ చంద్రబోస్. ఈయన అసలు పనిచేయని ఫీల్డ్ లేదండి. ఫిజిక్స్ లో చేశాడు, మ్యాథ్స్ లో చేశాడు, ఇన్స్ట్రుమెంట్స్ మీద పనిచేశాడు, ప్లాంట్ ఫిజియాలజీ మీద పనిచేశాడు. అంటే అసలు ఆయనకు సంబంధం లేని, కానీ ప్రపంచంలో మొట్టమొదటి చెప్పిన వాడు ఈయనని. అన్ఫార్చునేట్లీ నోబెల్ ప్రైజ్ అయితే రాలేదండి ఈయన. ఎందుకు రాలేదో కూడా చెప్తాను, ఎటువంటి మహానుభావుడు ఈయన అనేటువంటి. సో ఈయన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ పోలరైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ రే అని చెప్పేసి ఫస్ట్ టైం ఒక టాక్ ఇస్తే నైట్ కూడా ఇచ్చారు. అంటే సర్ అని ఇస్తారు కదా బ్రిటిష్ వాడు ఆ టైం లోపల, 1917లోనే ఈయన ఇచ్చి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ లో ఫస్ట్ ఇండియన్ ఫిజిక్స్ పర్సన్ అండి ఈ ఆనర్ తీసుకోవడం అనేది. అసలు ఆయన ఫిజిక్సే కాదు నిజానికి, అంటే ఫుల్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా.
అంటే పిహెచ్డి ఫిజిక్స్ అట్లా కాదు ఆయన. ఆయన ఏమిటంటే ఆయన మనకే తెలియదు, అన్ని సబ్జెక్ట్స్ చదివాడు, అన్నిట్లలో పనిచేశాడు ఆయన. కానీ ఫస్ట్ పర్సన్ హీ వాజ్ ఆనర్డ్ ఇన్ రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీగా ఈయన ఫిజిక్స్ లో ఆనర్ చేశారు. అయితే ఈయన ప్రధానమైనటువంటి ఇంకోటంటే చాలా ఉన్నాయి, ఈయన గురించి మాట్లాడాలంటేనే 2 గంటలు మాట్లాడేటంత డేటా ఉందండి నా దగ్గర. కానీ కొంచెం కొంచెం చెప్తూ ముందుకు సాగుతుంటా. ప్రధానమైనది క్రెస్కోగ్రాఫ్ అని పెట్టాడండి. ఇక్కడ మీకు చూపిస్తున్న లెఫ్ట్ సైడ్ యాక్చువల్ గా ఆయన మ్యూజియం లో కూడా పెట్టి ఉన్నది కోల్కతాలో. ఎంత గొప్పవాడంటే ఆ రోజులలో ఉండేది. నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, మనిషికి డబ్బులు లేకపోతే తుపాకి పట్టుకుందాం అనేటువంటి ఆలోచన మేధావులలో, యంగ్ మేధావులలో వచ్చే కాలంలో ఇటువంటి సైంటిస్టుల యొక్క జీవితం కనుక చదివితే అత్యంత దయనీయమైన పరిస్థితులలో ఉండి వాడు తుపాకి పట్టుకోలేదండి, మెదడునే పట్టుకున్నాడు, న్యూరాన్స్ తో పనిచేశాడు, డిస్కవరీస్ ఇన్వెన్షన్ చేశాడు, ప్రపంచానికి పనికొచ్చే పనులు చేశాడు, తుపాకి పట్టుకోవాలి. సమాజం మీద కోపం రాలే ఎప్పుడు కూడా. సమాజం ఎంత అన్యాయం చేసినా కూడా, ఎంత అన్యాయం చేసింది అనేది కూడా నా టాక్ లో ఒక్కొక్క సైంటిస్ట్ కి చెప్తాను, అది వాడు ఇండియన్ అయినా ఫారెనర్ అయినా. సో ఇట్లా క్రెస్కోగ్రాఫ్ కనిపెట్టి ఆయన ఏం చేశాడంటే, అసలు ప్లాంట్ కూడా మనిషిలాగా బిహేవ్ చేస్తుందయా బాబు, అది కూడా బాధపడుతుంది, అది కూడా ఏడుస్తుంది, ప్రతిస్పందిస్తుంది, పెరిగేదాన్ని కూడా రికార్డ్ చేయొచ్చు. ఎంత రికార్డ్ చేసిండు ఆయన అంటే, ఆ రోజులలో ఇన్స్ట్రుమెంట్ చూడండి 1/10,000 ఎత్తు, అంత పెరిగినా కూడా, దేంట్లో మిల్లీమీటర్లో పెరిగినా కూడా రికార్డ్ చేయగలిగేటువంటి కెపాసిటీ గల క్రెస్కోగ్రాఫ్ కనిపెట్టాడు. అట్లాగే ఆయన ఈ ఫిజియాలజీ మీద, ప్లాంట్ ఫిజియాలజీ మీద పనిచేసేటప్పుడు ఆ శాప్ ఎలా పైకి పోతుందంటే నర్వస్ సిస్టమ్ అని మాట్లాడాడు. ఇప్పుడు మనం మామూలుగా హ్యూమన్స్ లో మాట్లాడేటప్పుడు నర్వస్ అని మాట్లాడు, కాలక్రమేణా బాటనీలో చేసే వాళ్ళంతా ఫిజియాలజిస్టులంతా దాన్ని జైలం ఫ్లోయం అని చెప్పేసి ఆ శాప్ ఎలా పైకి పెడుతుంది, ఏ రకంగా వివిధ పార్ట్స్ పెడుతుంది అనేటువంటిది తదనంతరం. కానీ ఈయన చెప్పాడు నర్వస్ సిస్టమ్ లాగా ఉంటుంది, ప్లాంట్ లో కూడా శాప్ ఎలా పైకి వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది, ఎట్లా ప్రతిస్పందిస్తుంది దాన్ని ఒకవేళ స్ట్రెస్ చేస్తే ఏ రకమైన రెస్పాన్స్ ఇస్తుంది ప్లాంట్ అనేది కూడా ప్రూవ్ చేశాడు ఆయన. సో అది మాట్లాడి బుక్స్ కూడా రాశాడు దానిపైన జగదీష్ చంద్ర బోస్. ఇంకా అత్యంత ఓ రకంగా సమాజం లోపల అంటే ప్రపంచానికి సైన్స్ అందించడానికి ప్రధానమైనటువంటి పని ఏం చేశాడంటే, ఈయన రేడియో మైక్రోవేవ్స్ అని ఈయన కనిపెట్టాడు యాక్చువల్ గా. కానీ నోబెల్ ప్రైజ్ రాలేదండి. మార్కోనికి వచ్చిందండి రేడియో, సేమ్ అదే దాన్నే పట్టుకొని సార్ చేసిండు. మన సార్లకి ఏంటంటే పబ్లిష్ చేయడం. కానీ ఈయన చూడండి, ఈయన ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పారు ఆయన, అరే బాబు దీన్ని పేటెంట్ చెయ్యి అని చెప్పేసి. చేస్తే ఇక్కడెక్కడో రాశాను, ఆయన పేటెంట్ చేయమని ఒక చాలా మంచి ఫ్రెండ్ చెప్తే రిలక్టెంట్ గా పేటెంట్ అప్లై చేస్తాడు. చేసి ఎందుకు ఇవన్నీ ఇట్లాంటివి అని చెప్పేసి మార్కోని తర్వాత ఆయనకు రికగ్నిషన్ వచ్చింది. రేడియో వేవ్స్ ప్రధానమైనటువంటి వర్క్ అంతా జగదీష్ చంద్ర బోసే చేశాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పుస్తకం అండి, లివింగ్ అండ్ నాన్ లివింగ్ అని చెప్పేసి ద నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ అని జగదీష్ చంద్ర బోసు రాసిన పుస్తకాలు. ఇంకా ఏంటంటే ఈయన ప్రపంచానికి ఈయన పనిచేయడమే కాక ఇంకొక బోసును కూడా ఇచ్చాడండి. ఆయన పేరు ఎస్ఎన్ బోస్, సత్యేంద్రనాథ్ బోస్ అంటారు ఆయన. నిన్న మొన్న మనం చాలా రీసెంట్ గా అందరం కూడా చూసింటాం గాడ్స్ పార్టికల్ అని చెప్పేసి, ఏది హిగ్స్ బోసాన్ అని చెప్పేసి, బోసాన్ పేరే పెట్టేసింది, బోసాన్ అని ఆయనకు అంత గౌరవం ఇచ్చారు. ఈయన స్టూడెంటేనా, మన జగదీష్ చంద్ర బోస్ స్టూడెంట్. అంటే హీ హాజ్ నాట్ ఓన్లీ డెవలప్డ్ సైన్స్ ఇన్వెన్షన్ డిస్కవరీసే కాకుండా హీ హాజ్ ప్రొడ్యూస్డ్ సచ్ ఎన్ నోబెల్ లారెట్ అని, వాడు ప్రైజ్ ఇవ్వలేదేమో కానీ దానికంటే గొప్పవాళ్ళు. అట్లాంటి వాళ్లను ఈయన ప్రొడ్యూస్ చేసి. ఇంకో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటంటే 2018లో రీసెంట్ గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాడు 50 పౌండ్ నోట్ మీద ఈ సైంటిస్ట్ ను రికగ్నైజ్ చేశారంట. చూడండి ఎంత రికగ్నిషన్ ఉంది ఇంగ్లాండ్ లో. అట్లాగే వైఫై డెవలప్ అయింది కదండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అంటే కూడా బికాస్ ఆఫ్ దిస్ నెట్వర్క్. ఇదంతా కూడా ఆధారం మాత్రం జగదీష్ చంద్రబోసేనండి. అక్నాలెడ్జ్మెంట్స్ లో రాసుకున్నారు కానీ ఈయన పేరు ఎక్కడ రానివ్వలేదండి తెలుగు. దట్ ఈస్ ద ప్రాబ్లం. తర్వాత మనకు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్. ఈయన 1887 నుంచి 1920 వరకు ఉన్నారు. చాలా షార్ట్ జీవితం అండి. మనకు మామూలుగా ఎప్పుడు చెప్తుంటారు కదా 32 ఏళ్ల మనుషుల్లో
అలెగ్జాండర్ వాడు గ్రేటు, లేకపోతే ఆది శంకరాచార్యులు, లేకపోతే రామానుజం, శ్రీనివాస రామానుజం, ఇట్లా అంటే మహానుభావులంతా, స్వామి వివేకానంద, ఇట్లా. సో మరి అదేమో ఏముందో ఆ ఫిగర్ కు, ఆ న్యూరాన్స్ కు సంబంధం ఎవడో నిజంగా రీసెర్చ్ చేయాల్సినటువంటి టాపిక్. అయితే ఈ రామానుజం, శ్రీనివాస రామానుజం చరిత్ర కనుక చూసుకుంటే అసలు ఈయనటువంటి వాడు తుపాకి పట్టుకోవాలండి. నాకు ఈయన చరిత్ర చదివిన తర్వాత అనిపించింది అసలు ఎంత అన్ఫార్చునేట్ అంటే ఆయన లైఫ్ మొత్తం చూస్తే అత్యంత కఠినమైనటువంటి జీవితం బతికాడు ఆయన. సో బెర్నోలీ నెంబర్స్ అసలు ఈయన రాసిన నాకు ఒక్క పేపర్ చూశానండి. మామూలుగా సైంటిస్టులు పేపర్లు రాస్తే 5 నుంచి 10 పేజీలు 15 పేజీల వరకు రాస్తారండి. ఏదైనా ఒక పబ్లికేషన్ వెళ్తే అంతకంటే ఎక్కువ వాడు అలో కూడా చేయడు జర్నల్. ఈయన రాసిన పేపర్ 50 పేజీలు అండి. రాయల్ సొసైటీలో 50 పేజీలు రాస్తే అక్కడికి వాళ్ళని ఏమడిగాడు, నాకు సరిపోవడం లేదు అన్నాడు. 120 థీరమ్స్ అండ్ ఫార్ములా రాసేసాడు అప్పటికే ఆయన. అయితే ఇండియాలో ఉన్నప్పుడు ఇవన్నీ చదువుకుంటూ ఈ అష్ట కష్టాలన్నీ పడుతూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆఖరికి జీతం సరిపోతులేదు అని చెప్పేసి గుమాస్తాగా చేరాడు. ఈయన గుమాస్తాగా చేరితే ఎక్కడో చోట మహానుభావుడు మంచివాడుకుని ఉంటాడు, ప్రతి చోట తెల్లోడైనా ఇవిడైనా కూడా. సర్ ఫ్రాన్సిస్ స్ప్రింగ్ అనేటువంటి వాడు ఈయన చూశాడు. ఈయన చాలా మటుకు మేధావి కాబట్టి చేయాల్సిన పనిని స్టిపులేటెడ్ టైం కంటే చాలా ముందే చేసి ఆ పేపర్స్ కూడా, అంటే తనకు వైట్ పేపర్ కొనుక్కునేటువంటి ఇది కూడా శక్తి లేక ఆయన ఇచ్చిన పేపర్లకు బ్యాక్ సైడ్ కూడా రాసుకునేవాడు ఫార్ములాస్. ఆయన చూసి ఈ ఫ్రాన్సిస్ స్ప్రింగ్ అనేవాడు నీకు ఇంత మేధాశక్తి ఉంది అని చెప్పేసి ఆయన లెటర్స్ రాశాడట ఇవన్నీ పంపిస్తే కొందరు ఇదంతా ఫేక్ అని కూడా ఆర్గ్యూ చేసిన వాడు ప్రతిసారి ఉంటారు యాక్టివిస్టులు. అయితే హార్టీ అనేది వాడు మాత్రం ఈయనను గుర్తించి రమ్మంటే వీళ్ళ అమ్మ ఏమంటుంది, వీళ్ళు నామగిరి అమ్మవారిని కొలుస్తారు, నమ్మక్కలు లేదు మేము వైష్ణవులము, మేము ఒక చోటికి ప్రాంతానికి వెళ్ళాము, మీరు మతం మార్చేస్తారు మా అబ్బాయిని, నేను ఎక్కడికి పంపించాను, వాడు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి ఈయనకు చెప్తే చివరికి వాళ్ళందరూ కలిసి, మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. బాగా చూశాను డేటాలో చూస్తే మన తెలుగు వాళ్ళు హనుమంతరావు అని ఇంకొక 2-3 కూడా, కలెక్టర్ కూడా ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి ఈయనకు డబ్బులకైనా వీటికైనా కూడా వేసి పంపించేయాలి ఈయన ఫారెన్ కి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. అయితే మొట్టమొదట ఫ్యామిలీ కానీ తాను కానీ రిలక్టెంట్ ఉండి నేను పోను, సముద్రం దాటడానికి వీల్లేదు మేము, ఇవన్నీ స్టోరీస్ అని చెప్తే చివరికి ఈ హనుమంతరావు అనేట ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్ మన తెలుగు వాళ్ళే 75 రూపాయల ఫెలోషిప్ తోటి మళ్ళీ మెడ్రాస్ లోనే ఏర్పాటు చేశారు. కానీ హార్టీ చెప్పాడు మా మేధావయ్య ఎందుకు టైం వేస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక ఈయనను పంపిస్తే ఆయన కన్విన్స్ చేసి వాళ్ళ అమ్మను కూడా కన్విన్స్ చేసి ఈయన తీసుకొని వచ్చేస్తాడు లండన్ వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ చూడండి పేదరికంలో ఆయనకు బ్యాచిలర్ డిగ్రీ కూడా లేదండి. రామానుజంకి బ్యాచిలర్ డిగ్రీ కూడా లేదు. కానీ హార్డీ హెల్ప్ తోటి ఈయన బ్యాచిలర్స్ డిగ్రీ చేసేసి రాయల్ సొసైటీ దాని కాలేజీలో 2 వాట్లలో కూడా ఆయనకు మెంబర్షిప్ ఇచ్చారు ఆ రోజుల్లో. అయితే తమాషా ఏమిటంటే చూడండి మన దగ్గర నిజానికి చాలా ఉట్లాడుకుంటారు రైట్ లెఫ్ట్ అని చెప్పేసి. ఈ హార్డీ అనేవాడు ఎథిస్ట్ అండి. హీ టెల్స్ హిమ్సెల్ఫ్. కానీ మంచి పాపులర్ మ్యాథమెటిషియన్, ఆయన కూడా గొప్ప సైంటిస్ట్. ఈ రామానుజంను గుర్తుపట్టి ఈయన డెడ్లీ అగేనెస్ట్ ఆయన, అంటే ఈయన పూర్తి మతవాది. దేవుడు కనిపిస్తాడు నాకు, ఆమె చెప్తేనే అమ్మవారు వస్తున్నాయి నాకు అని కూడా మాట్లాడేవాడు చాలాసార్లు. ఆ ఫార్ములాస్ కనిపిస్తున్నాయి నాకు అమ్మవారు చెప్తుంటే. సో అట్లాంటి వాడు కూడా కలిసి ఉన్నారు ఇద్దరు. చాలా పబ్లిష్ చేశారు హార్డీ. కానీ కొన్నిసార్లు హార్డీ కూడా ఎంకరేజ్ చేయలేదు అని చెప్పేసి ఫెలో సైంటిస్టులు రాశారు రామానుజం, లేకపోతే రామానుజం ఇంకా హైలైట్ అయ్యేవాడు అని చెప్పేసి. సో ఆ రకంగా ఎన్నో రకాల పబ్లికేషన్స్ చేసిన ఈయన చివరికి ఏంటంటే 31 ఇయర్స్ అప్పుడే ఇంత చేసిన తర్వాత ప్రాబ్లం అల్లా ఆయనకు తర్వాత గుర్తుపట్టారండి ప్రాబ్లం ఏంటి అని. ఒకరేమో ట్యూబర్క్యులోసిస్ అని, ఆ రోజులలో రకరకాల 2 రకాల డిస్కషన్స్ ఉన్నాయి. వాటిని అమీబియాసిస్ లివర్కి వచ్చేసిందని చెప్పేసి ఇట్లా 2 రకాల వర్షన్స్ లో ఉన్నాయి. కానీ పాపం మహానుభావుడు ఇండియాకి రిటర్న్ అయిపోయాడు 1920లో చనిపోయారు. అయితే ఈయన చనిపోయిన తర్వాత కూడా హార్డీ వచ్చాడండి ఇండియా వెతుక్కుంటూ వచ్చి ఆయనకు
ఒబిచ్యువరీ ఇదే చెప్పకుండా కాకుండా ఇంత ఇంత మహానుభావుడు, ఇంత స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే వెజిటేరియన్ డైట్ తిన్నాడు కాబట్టి ఈయనకు డెఫిషియన్సీస్ వచ్చి ఈ ప్రాబ్లమ్ తట్టుకోలేక చనిపోయాడు అన్నాడు. నేను న్యూట్రిషనల్ సైంటిస్ట్ గా హార్డీ మాటలు ఒప్పుకోను, కానీ వెజిటేరియన్స్ ఏం చనిపోరండి, డెఫిషియన్సీ రాదు. కానీ ఆయన నాన్ వెజిటేరియన్ కాబట్టి ఈయన స్ట్రిక్ట్ వెజిటేరియన్, ఏదో బయట తిన్నాడు, వండుకొని తినాల్సిందే రామానుజం ఆ రోజులలో కూడా. కాబట్టి ఈయన చేసిన మ్యాథమెటిక్సల్ ఫార్ములాస్ కానీ ఇది కానీ ప్రొసీడింగ్స్ ఆఫ్ లండన్ మ్యాథమెటికల్ సొసైటీ చాలా ప్రెస్టీజియస్ ఇదండి, దాంట్లో పబ్లిష్ చేశాడు చాలా పేపర్స్. తర్వాత అసలు హార్డీ చెప్పేవాడట సైంటిస్ట్, ఈయనతో మాట్లాడుతుంటే రోజు ఒక 20 PhD ప్రాబ్లమ్స్ మనం తీసుకోవచ్చు. రామానుజంతో మాట్లాడుతుంటే ఒక 20 స్టూడెంట్స్ సరిపోయేటంత మెటీరియల్ ఇస్తాడు. అంత మేధావి. అటువంటి మేధావికి గుర్తింపు అంత తొందరగా భారతదేశం కూడా ఇవ్వలేదండి. ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత 2011లో 22 డిసెంబర్ను నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా గుర్తించింది భారత ప్రభుత్వం. లేట్ అయినా గుర్తించింది. మన లోపల ఉండే భావదారిద్ర్యం ఏమిటంటే, ఒక ఆయన చెప్పారు నాకు కూడా, స్వామి వివేకానందన్ కూడా ఈ దేశంలో సన్యాసి నుండి ఉన్నాడు. ఈజ్ సన్యాసి, నాట్ ఎ సన్యాసి. బట్ సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా షికాగోలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్తే ప్రపంచం అంతా చెప్పింది. కానీ మనం గుర్తించం. అంత తొందరగా ఎదుటివాడిని అప్రిషియేట్ చేసేటువంటి లక్షణం భారతీయులలో చాలా తక్కువ అని చెప్తారు. ఇక నెక్స్ట్ సైంటిస్ట్ కి వచ్చేటప్పటికి చంద్రశేఖర్ వెంకట్రామన్. ఈయన కూడా ఫిజిక్స్ లో ఫంటర్ అండి. మ్యాథమెటిక్స్ ఆయనకు అసలు 100కి 100 వచ్చేదట ప్రతి క్లాస్ లో, ఎక్కడ చూసినా. ఈయన గమ్మత్ ఏంటంటే, పేరుకు తమిళ ఆయన కానీ చదివింది మొత్తం మన తెలుగు. మనకి ఈవెన్ 10th క్లాస్ పట్టా కూడా మన ఆంధ్రప్రదేశ్ బోర్డు ఇచ్చిందేనండి ఈయన. అంటే ఏదో మనం కూడా గొప్ప చెప్పుకోవాలి, మన ఆంధ్రుల వైభవం రావాలంటే మహానుభావుడు అక్కడనే చదువుకున్నాడు, 10వ తరగతి మేము చెప్పిందే కాబట్టి నోబెల్ ప్రైజ్ దేగారు. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ హూ గాట్ ద నోబెల్ ప్రైజ్ అని. అందులో ఈయన చూడండి జీవితం ఎట్లుంటుందంటే, నిజంగా సైంటిస్టులది స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది, రీసెర్చర్స్ తెలుసుకోవాల్సింది. ఒక్కొక్క మహానుభావుడిని చూస్తే, ఈయన ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ కలకత్తాలో ఆ శాలరీ తోటి పోల్చుకుంటే ఓ లెక్చరర్, ఓ సైంటిస్ట్ అసలు ఎక్కడన్నా ఉంటాడండి. నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి జీతం తేడా. దాన్ని వదిలేసి నాకు వద్దురా బాబు, నేను ఫిజిక్స్ లో పనిచేయాలి, మ్యాథమెటిక్స్ లో పనిచేయాలి అనేసి ఆ జాబ్ రిజైన్ చేశాడు. ఇండియాకు అకౌంటెంట్స్, ఆడిట్ అండ్ అకౌంటెంట్ జనరల్ గా అపాయింట్ అయిన నవ్వుతారు ఎవరైనా, కానీ వాళ్ళు డిఫరెంట్ లెజెండ్స్ అండి. డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు గారు కాబట్టి ఇమ్మీడియట్ గా ఆయన వచ్చేసిండు. ఆయనకు మ్యూజిక్ లో కూడా చాలా సామర్థ్యత ఉంది. 1921లో థియరీ ఆఫ్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద రాయల్ సొసైటీ, చూడండి అది కూడా ఫిజిక్సే. మ్యూజిక్ అయినా కూడా తన తపనంతా దాని మీదకే వెళ్ళిపోయింది, ఎట్లా దీన్ని వాడుకోవాలి దీన్ని ఫిజిక్స్ అనేటువంటి. రాయల్ సొసైటీలో చేస్తే హీ వాజ్ మేడ్ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అంటే అప్పటికే. సో ఆ రకంగా ఆయన కూడా హీ హెస్ ట్రావెల్ టు ఇక్కడికి లండన్ వెళ్ళారు. అయితే వెళ్ళేటప్పుడు షిప్ లో వెళ్తుంటే సముద్రాన్ని చూస్తూ ఆయన బుర్రలో అసలు సముద్రం ఎందుకు నీలిగా ఉంది, ఎందుకు బ్లూగా ఉంది, వైట్ ఎందుకు లేదు, రెడ్ ఎందుకు లేదు అనేటువంటి తిరగడం బాగా ఆయనకు ఒక రకంగా సముద్రమే ఆలోచన చేసింది. అప్పటిదాకా వెళ్ళాడు, చేశాడు. సో 1928లో ఈయన మాట్లాడేటువంటి కెపాసిటీని చూసి నోబెల్ లారెట్స్ అంతా కలిసి ఒక టాక్ పెట్టి ఈయన పిలిచారట. అయితే అదృష్టం బాగుంది, ఈయనకు నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. ఈయనది కూడా ఒక పబ్లికేషన్ తీశాను ఈయన మీద. తీస్తే మహానుభావుడు ఈయన రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నారండి బ్లూసీ యొక్క ఆధారంగా. రామన్ ఎఫెక్ట్ అంటే మీరు ఫిజిక్స్ కొత్త బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే కాబట్టి మనకు ర్యాలే ఎఫెక్ట్ తెలుసు, కాంప్టన్ ఎఫెక్ట్ తెలుసు అండి. ఇద్దరు కూడా సైంటిస్టులు. ఒక ఆయన మాలిక్యూల్ లో ఫోటాన్, అది మ్యాగ్నెటిక్ రేడియేషన్ పడితే రిపల్స్ అయ్యి వెళ్ళిపోతుంది, స్కాటర్ అవుతుంది, ర్యాలేస్ అంటే ఎనర్జీ తీసుకోలేదు ఇవ్వలేదు అని ర్యాలే చెప్పాడు. అదే కాంప్టన్ కి వచ్చేటప్పటికి చార్జ్డ్ పార్టికల్ కనుక ఉంటే అది కొంత ఎనర్జీని తీసుకుంటుంది కాబట్టి బయటకు వచ్చేటువంటి స్కాటర్ అయినటువంటిది ఎనర్జీ తక్కువ ఉంటుంది అని చెప్పాడు. ఈయన వేరే తీరుగా ఆలోచించాడు చూడండి మహానుభావుడు. ర్యాలీ చెప్పిండు, కాంప్టన్ చెప్పిండు కొన్ని 50, 70, 80, 80 సంవత్సరాల క్రితం. కానీ ఈయన మధ్య రకంగా చూశాడు.
అసలు ఆయన చెప్పింది ఏమో పైకిపోతుంది అంటున్నాడు, ఈయన తగ్గుతుంది అంటున్నాడు. అసలు చూస్తే ఏమైతుంది అని చూస్తే మాలిక్యూల్ లో కూడా ఇనెలాస్టిక్ స్కాటరింగ్ జరుగుతుంది. కాబట్టి దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ అది దానికి ఎనర్జీ తీసుకోనన్నా తీసుకుంటుంది, లేదా ఇవ్వనన్నా ఇస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ మనకు ఉండేటువంటి ఈ రేడియేషన్ అట్లాంటప్పుడు ఈ ఫోటాన్ ఎనర్జీ తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, రెండు అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొక విషయం కూడా ఏం చెప్పాడు రామన్ అంటే, ఏదర్ రొటేషనల్ ఆర్ మనకు ఎట్లా జరుగుతుంటుంది అనేటువంటి స్పెక్ట్రోస్కోపీలు కూడా ఈయన ఆధారంగానే మనకు డెవలప్ అయినాయి. సో అయితే ఈయన కనిపెట్టినప్పుడే సేమ్ టైం లోపల రష్యన్ సైంటిస్టులు ముగ్గురు వాళ్ళు ఏం చేశారంటే పబ్లిష్ చేశారండి. వాళ్ళు కూడా రామన్ ఎఫెక్ట్ లాంటిదే పబ్లిష్ చేసి వాళ్ళు కూడా నోబెల్ ప్రైజ్ కు వాళ్ళని కూడా నామినేట్ చేశారు. చేస్తే ఈ ముగ్గురు నోబెల్ ప్రైజ్ కు నామినేట్ చేసేస్తే నోబెల్ కమిటీ ఏం చేసింది అని అంటే బాగా పరీక్షించి దాదాపుగా సిమిలారిటీస్ ఉన్నాయి. సివి రామన్ ఎఫెక్ట్ ఈయన చూపించింది, ఈ రష్యన్ సైంటిస్టులు చూపించింది. కానీ ఒక్క చిన్న పొరపాటు ఏం చేశారు పాపం వాళ్ళు, రామన్ ఆర్టికల్ ను వాడు కోట్ చేశాడు. వాడు దాంట్లో రామన్ కూడా ఇలా చెప్పాడు అని, కానీ రామన్ ముందు చెప్పాడు. ఈయన కూడా మహానుభావుడు ఏంటంటే పబ్లిష్ చేశాడు. మన యాన్షియంట్ సైంటిస్టులు కాకుండా వసుదైక కుటుంబం అనుకోకుండా కూర్చొని పబ్లిష్ చేశాడు. కాబట్టి నోబెల్ ప్రైజ్ వచ్చింది, లేకుంటే రష్యన్ సైంటిస్టులకు వెళ్ళిపోయేది. ఎగ్జాంపుల్ మనకి. తర్వాత ఎన్నో వాటిపైన ఎక్విప్మెంట్ పైన కూడా పనిచేశాడండి. ఇదే కాదు, అత్యంత ప్రధానమైంది ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. యాక్చువల్గా అంతకుముందు ఇది కూడా ఒక చిన్న కథ చెప్పాలి మీకు. ఒక షిప్ లోపల టాటా వెళ్తున్నాడండి ఆయన. ఆ షిప్ లోనే స్వామి వివేకానంద కూడా వెళ్తున్నాడు. చాలా మందికి మతం అని అంటే మతవాదులు మితవాదులు అని అనుకుంటుంటారు. స్వామి మాట్లాడుతున్నాడు కింద అంటే టాటా కూడా ఆయన దగ్గరకు వచ్చాడు. టాటా వచ్చి మాట్లాడుతుంటే ఏంటి స్వామి అంటే, మీరు టాటా అంటే డబ్బులున్నాయి కదా, భారతదేశానికి ఏదన్నా సైన్స్ పనికొచ్చేటువంటిది ఆలోచించండి అని చెప్పాడట. ఆయన వేసిన బీజమే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండి బెంగళూరులో. దానికి ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ గా సివి రామన్ తీసుకొని వచ్చారు. అంతకుముందు మనకు బ్రిటిష్ డైరెక్టర్సే ఉన్నారు వాళ్ళు. సో ఈయన తీసుకొని వచ్చిన తర్వాత ఈయన అన్న కొడుకే మనకు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అని చెప్పేసి బ్లాక్ హోల్స్ అంటే చంద్రశేఖర్ లిమిట్ కనిపెట్టిన అతను ఈయన సొంత అన్న కొడుకే అన్నాడు ఆయన. అట్లా ఈయన ఎంతో మంది మేధావులను తయారు చేసిండు. అయితే చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈయనకు యాన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీ, యాన్షియంట్ ఇండియన్ సైంటిస్ట్ల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి ఈయన మీద, సివి రామన్ గారు. ఆయన ఒక స్టూడెంట్ ఏమడుగుతాడంటే, సార్ నా దగ్గర 1 కిలోవాట్ ఎక్విప్మెంట్ ఉంది, 5 కిలోవాట్ పవర్డ్ ఎక్విప్మెంట్ కావాలి నాకు ఎక్స్రేది, లేకపోతే నేను పనిచేయలేను అంటే ఆయన ఏం సమాధానం చెప్పాట అంటే, ఎక్విప్మెంట్ ఉంటే పనిచేసేవాడు సైంటిస్ట్ కాదు, నీ బ్రెయిన్ తోటి ఆలోచించు, మన పూర్వీకులు ఎట్లా ఆలోచించిండ్రు అని చెప్పిండట. అట్లా ఎన్నో ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ తన స్టూడెంట్స్ కూడా చేసుకోవడానికి ఈ ఒక పాత్ ఇచ్చాడు సార్ సివి రామన్. ఈయన అసలు చాలా మందికి తెలియని మహానుభావుడు. ఈయన పేరు డాక్టర్ ఎస్ రంగాచారి. ఈయన ఎంబీబీఎస్ చేశాడు. చాలా ఫేమస్ సర్జన్, ఫేమస్ గైనకాలజిస్ట్, ఫేమస్ ఇంటర్నల్ మెడిసిన్ ఫిజిషియన్. ఈయన స్టాచ్యూ మీకు 2 చోట్ల ఉంటుంది మద్రాసులో. సెంట్రల్ స్టేషన్ కి ఎదురుగా కూడా ఉంటుంది. ఈయన స్టాచ్యూ ప్రత్యేకత ఏమిటంటే స్టెథోస్కోప్ వెనుక పెట్టుకొని తల ఉంచుకొని ఉంటాడు. ఈయన చాలా మంది తమిళ్లో ఆ రోజులలో ఈ రంగాచారి గురించి ఏమనుకునేవారంటే, గౌతమ బుద్ధుడే ప్రతిరూపం. మనిషి అంటే హీలింగ్ టచ్ అనేటువంటిది ప్రథమంగా వీళ్ళకి చూపించారు. ఈయనను కూడా ఎన్ని కష్టాలు పెట్టాలని పెట్టారండి. ఈయన ఎంత పెద్ద డాక్టరు అంటే, ఆ రోజులలో ఇండియాలో ఫేమస్ మొదిలియార్ గైనకాలజీలో, ఈయన పాండాలై సర్జరీలో, గురుస్వామి ఇంటర్నల్ మెడిసిన్ లో టాప్స్ డాక్టర్స్ ఇండియాలో. ఈ ముగ్గురి కంటే ఎక్కువ పేరు వచ్చింది ఈ రంగాచారికి అన్నమాట. ఒక చిన్న ఇన్సిడెంట్ ఈ హాస్పిటల్లో జరిగింది. ఒక ఆవిడ ఒక బ్రిటిష్ లేడీ అంటే నొప్పులతోటి హాస్పిటల్కి వచ్చేస్తే, బాగా లోపల ఏదో గీకినట్టు అవుతుంది, నాకు ఏదో జరిగిపోతుంది అని చెప్పేస్తే, బట్ షీ డోంట్ వాంట్ దిస్ బ్లాక్ ఇండియన్ టు టచ్ మై బాడీ అని చెప్పిందట ఆమె. ఇటు సర్జన్ అయినా కూడా, ఎవరు ఈ రంగాచారి. సరే ఏదన్నా ఉందని వీడు మహా మేధావి ఎట్లా చేయాలని చెప్పేసి అక్కడ ఉండే బ్రిటిష్ ప్రొఫెసర్ గైనకాలజీ టీమ్ హెడ్ ఆయన సిగరెట్ తాగేవాడు. ఇద్దరు కలిసి తిరుగుతుంటే ఈ బ్రిటిష్ డాక్టర్ సిగరెట్ యాష్ ఈ రంగాచారికి కొంచెం తాకిందండి చేతి. సార్ పాండి, నా దగ్గర సొల్యూషన్ ఉంది అని చెప్పాడు. ఏంటి అని అంటే, లోపలికి తీసుకెళ్లి
మెడికల్ హిస్టరీలో ఇది అనెథికల్ గా కూడా చెప్తారు కానీ బట్ అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో ఏం చేయొచ్చు అనే దానికి మన వ్యాక్సిన్ కూడా ఐసీఎంఆర్ సినిమా రిలీజ్ చేసిన తర్వాతనే చాలా మందికి తెలిసింది. లేకపోతే 1,15,00,000 పెడతారండి. ఎనిమల్ ఎథికల్ కమిటీ, హ్యూమన్ ఎథికల్ కమిటీ ఇవన్నీ కూడా పెట్టి అవన్నీ పాస్ అయిందా లేకపోతే అంత తొందరగా ఇట్లా చేసి ఉంటారు పాలిటీషియన్స్ అడిగే వాళ్ళు కూడా అడిగారు. కానీ కోతులను అడవిలోంచి పట్టుకొచ్చి కూడా ఎమర్జెన్సీ బేసిస్ లో చేసి వ్యాక్సిన్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత చెప్పారు మనకు. అంటే రూల్స్ అన్ని కూడా ప్రాబ్లం లో ఉన్నప్పుడు పనికిరావు. అట్లాగే ఈయన కూడా ఏం చేశాడు, ఆ సిగరెట్ బర్త్డే ఆమె పొట్టకు పెట్టాడు. పెడితే లోపల ఉన్నటువంటి బేబీ ఏదైతే గీక్తుందో అది రిఫ్లెక్షన్ లోపలికి తీసుకునే వరకు కామ్ అయిపోయింది. సర్జరీ చేసి ఆమెను తీసుకొని వచ్చాడు బయటికి. ఇంకా ఫేమస్ అయ్యాడు. అయితే బ్రిటిష్ వాళ్ళకి నచ్చలేదు. మన దగ్గర కూడా అంతే కదండి, ట్రాన్స్ఫర్ చేసేస్తారు నచ్చకపోతే. ఓ చిన్న హాస్పిటల్ బ్రిటిష్ మన మద్రాస్ రెసిడెన్సీలో ఈయనను ప్రెసిడెన్సీలో ట్రాన్స్ఫర్ చేశారు. కానీ దానికి జాబ్ రిజైన్ చేసి ఈ రోజటికి కూడా మద్రాస్ రికార్డులో ఈయనంత రిచ్ డాక్టర్ లేడండి. ఈయనంత రిచ్ డాక్టర్ లేడు. ఆ రోజులలో ఆయన సొంత విమానం ఉండేదండి ఆయనకి. అంత రోల్స్ రాయల్స్ కార్ ఉండే డాక్టర్ అని. కానీ ఏ బీదోడు అడిగినా ఈయనకి జై అనేటువంటి హీలింగ్ టచ్ అనేటువంటి ఈయన దగ్గరనే ఉంది. ఇంకో గౌతమ్ బుద్ధుడు అని చెప్పేసి అట్లా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వాడు డాక్టర్ రంగాచార్య సైంటిస్ట్ అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేవాడు వరుసలో హోమీజే బాబా. ఈ హోమీజే బాబా ఈయన పార్సీ. ఈయన సివి రామన్ దగ్గరే, సివి రామన్ ఇన్స్టిట్యూట్ లో అంటే మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులోనే చేరి ఈయన కూడా ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఈయనది కూడా. ఈయన ఎంత గొప్పవాడు అంటే అక్కడ ఉండి టాటాకు ఒక లెటర్ రాశాట. అరే బాబు నువ్వు మేధావులు బాగానే ఉన్నారు ఇండియాలో, ఎంకరేజ్ చేయాలంటే ఎట్లా అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ స్టార్ట్ చేయడానికి, అటామిక్ ఎనర్జీ కమిషన్ స్టార్ట్ చేయడానికి చాలా వర్క్ చేసినాడు. ఈయన ఈవెన్ బయట కంట్రీస్ లో ప్రత్యేకించి లండన్ లో, అమెరికాలో చాలా చోట్ల ఈ షాడ్విక్ అనేటువంటి న్యూట్రాన్ కనిపెట్టిన అంటే పెద్ద పెద్ద నోబెల్ లారెట్స్ తో పాటుగా పనిచేసిన వాడు ఆ ల్యాబ్స్ లో, మహామేధావిని. అయితే ఈయన కూడా ఏమిటిది అని అంటే బేసికల్ గా ఒక రకంగా కాన్స్పిరసీ అంటారు ఈయన మీద. చాలా వర్క్ చేసిండు ఇండియా లోపల. మనకు ఈయన పితామహుడు మనకు న్యూక్లియర్ దీని కొరకు. అయితే అప్పటి లాల్ బహదూర్ శాస్త్రితో కలుపుకొని అసలు ఇది మనం న్యూక్లియర్ ఎనర్జీని పాజిటివ్ గా వాడుకోవాలి అని చెప్పేసి చెప్పిన మహానుభావుడు. కానీ సిఐఏకి నచ్చలేదు కాబట్టి అని చెప్పేసి ఒకడు బుక్కే రాసేసాడు ఈయన మీద. ఓ రకంగా దాన్ని కూల్చిన విమానాన్ని పేల్చిన దీన్ని ఆల్ప్స్ మౌంటైన్స్ పైన ఈ మహానుభావుడిని ఈయనను చూడండి ఎన్నిసార్లు నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ కు నామినేట్ చేశారు పెద్ద పెద్ద సైంటిస్టులు. 1951 నుంచి 56 దాకా నామినేట్ చేశారు, కానీ ఈయనకు రాలేదు. కానీ చాలా ఈయన అసలు ఇండియా లోపల మనకి వాస్ట్ థోరియమ్స్ ఉన్నాయి, మనం యురేనియం వాడుకోవాల్సిన అక్కర్లేదు, థోరియం తోటే మనం చేసుకోవచ్చు, వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ అదర్ కంట్రీస్ అని గవర్నమెంట్ కన్విన్స్ చేసి న్యూక్లియర్ ఎనర్జీని మనం ఏ రకంగా వాడుకోవచ్చు అనేటువంటిది చెప్పి తయారు చేసి ఇచ్చినటువంటి మహానుభావుడు ఈయన. ఆ తర్వాత అదే కోవలో ఉంటాడు విక్రమ్ సారాభాయ్. ఈయన కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో కూడా పనిచేశాడు. తర్వాత గమ్మత్ ఏమిటంటే అటామిక్ ఎనర్జీలో కూడా పనిచేశాడు. ఈయన బ్రిలియన్స్ చూస్తే మంచి ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్, మంచి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, స్పేస్ రీసెర్చ్ లో నేను ఇక పితామహుడు అనమాట ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కి. నన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని అంటారు. సో ఈయన చూడండి అటామిక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తో పాటుగా అంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చిండ్రు ఈయనకు అని అంటే ఏదైనా చేయొచ్చు మనం, అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేయాలి ఇండియా లోపల అనేటువంటిది చూపించి ఈ రోజు మనం సక్సెస్ అవుతున్నాము అని అంటే మొత్తానికి ఆర్టిస్ట్ విక్రమ్ సారాభాయ్. అసలు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసిండు అని అంటే ఈయన అటామిక్ ఎనర్జీలో కానీ, ఫిజిక్స్ లో కానీ, స్పేస్ రీసెర్చ్ లో కానీ, అసలు అబ్దుల్ కలాం లాంటి తోటి ఎంతో మందిని ఈయన ఓ రకంగా మెంటోరింగ్ కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. సీనియర్స్ అయినప్పటికీ కూడా వాడు చాలా మంది ఈయనతో పాటు. సో కానీ అతి చిన్న వయసులోనే చనిపోయాడు. ఈయన కూడా చాలా మంది ఈయన మీద కూడా ఒక కాన్స్పిరసీ థియరీ చెప్తారు, భగవంతుడి కెరక అంతా. మీరందరూ కూడా చూసింటారు రీసెంట్ గా రాకెట్ బాయ్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది ఈయన మీద. తర్వాత రాకెటరీ అని నంబి ఎఫెక్ట్, ఆయన కూడా గొప్ప సైంటిస్ట్ అండి. ఒక కలర్ వేసి ఆయన స్పైగా జైల్లో వేశారు మన మహానుభావులు పాలకులు ఆయనను. నిన్నమన్న బయటకు వచ్చాడు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళేనండి. ఈ ఇస్రో ఆర్గనైజేషన్ లోనే సారాభాయ్ యొక్క
జ్ఞానంతో ఎట్లా దీన్ని ఇండియాను తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆఖరికి సైకిల్ మీద కూడా రాకెట్ వాటిని మోసుకొని పోయే స్థితికి తీసుకొని వచ్చారు. అట్లాగే నెక్స్ట్ ఈ కోవలో మనకు ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ చాలా మందికి తెలియదు, ఈయన ఫిల్తీ రిచ్ కుటుంబం నుంచి వచ్చాడండి. వీళ్ళకు 2000 ఎకరాలు ఉండేది, అంత పెద్ద భూస్వామి. తండ్రి ఈయన మెడిసిన్ చేయమంటే లేదు లేదు అని చెప్పేసి ఈయన అగ్రికల్చర్ సైన్సెస్ చేశారు. చేసి ప్రధానమైనది ఏమిటంటే ఇండియా లోపల ఈయనకి ఎంత పేరు ఉందో అంత చెడ్డ పేరు కూడా మాట్లాడారు. మన దగ్గర 2 రకాలు ఉంటారు కదా, ఆ రోజుల్లో బెంగాల్ ఫెమైన్ వచ్చేస్తే ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడండి. అరే ఎట్లా చచ్చిపోయారు మనుషులకు ఆహారం లేక అని చెప్పేసి. ఆహారమే కొరత ఏర్పడు. టుడే వీఆర్ సర్ప్లస్ అండ్ బికాస్ ఆఫ్ సచ్ స్టాల్వర్డ్స్. గ్రీన్ రెవల్యూషన్ నార్మన్ బోర్లాగ్ అనేటువంటి సైంటిస్టు మెక్సికోలో చాలా డ్వార్ఫ్ వెరైటీస్ మీద పనిచేశాడు. ఇండియాలో వెరైటీస్ అన్ని పెద్ద పెద్దయి, ఈల్డ్ తక్కువ, మన జనాభా ఎక్కువ. ఆయన ఇండియాకు పిలిపించి ఐఆర్ఐలో జస్ట్ చీఫ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు పిలిచి వాటిని ఈయన ఏం చేశాడు, ఆ వెరైటీస్ ని నార్మన్ బోర్లాగ్ రిలీజ్ చేసి సోనారా, లెర్మా రోజా అని చెప్పేసి ఆయన తీసుకొస్తే వాటిని షర్బతి సోనారా అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఇంకా హైబ్రిడ్ చేశాడు. చేసి మోర్ ఈల్డ్, మోర్ పెస్ట్ రెసిస్టెంట్ వెరైటీస్ ఇచ్చి వీటి లోపల ఓ రకంగా ఎట్లాంటి ఇట్స్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ చేసేసి అందరు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి మిల్లెట్స్ పోగొట్టాడు, లేకపోతే వేరేవన్నీ వెళ్ళిపోయినాయి అది ఇది అని అంటే ఆయన చెప్పాడు. నేను చాలా సార్లు కలిశానండి. అదృష్టం ఏమిటంటే ఈయనతో కలిసి కూడా ఈయనకు ఒక ఆనర్ అవార్డు ఇచ్చాను నేను, వైస్ ప్రెసిడెంట్ నేషనల్ ఉన్నప్పుడు ఈయనను పిలిచి ఆయన అడిగాను, సార్ ఇంత పని చేస్తారు అగ్రికల్చర్ సైంటిస్టులు, ఎందుకు ఫేమస్ కాలేకపోతున్నారు అంటే నువ్వే చెప్పు అన్నాడు. అంటే సార్ మీరు ఇస్రో వాడు రాకెట్ తీసుకుపోయి బాలాజీ కాళ్ళ దగ్గర పెట్టినట్టుగా ఒకనా టమాటా కానీ పొటాటో కానీ తీసుకుపోయి పెట్టినట్టుగా నేను చూడలేదు, అందుకే సక్సెస్ అవుతలేరేమో ఆలోచించంటే మంచి పాయింటే అని అన్నాడు అనమాట. అంటే ఓ రకంగా ఏంటంటే ఈయన గ్రీన్ రెవల్యూషన్ నుంచి అప్పుడు ఏమన్నాడంటే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది పట్టుకొచ్చాడు. ఎకో సిస్టము ప్రతిమదంతా కూడా సరిగ్గా ఉండాలి కాబట్టి టోటల్ గా పెరగాలి అనేటువంటి పంతాలోకి వచ్చి మిల్లెట్స్ ను వాటిని ఉధృతంగా పెంచాడండి దేశం లోపల. కాబట్టి టుడే వీఆర్ సర్ప్లస్. కాబట్టి ఈయనకు మీరు అవార్డ్స్ చూస్తే విచ్ ఆర్ ఈక్వలెంట్ ఆన్ పార్ విత్ నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ ఉంటాయి. చూడండి ఇప్పటి వరకు రామన్ తప్ప ఎవరు రాలేదు. వాల్యూ చూస్తే ప్రతి వాడు కూడా మనకు వేరే సైంటిస్టులకు ఈక్వలెంట్ గా ఉంటుంది. అట్లా ఈయన ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొని వచ్చినాయి మహానుభావుడు. సర్ప్లస్ మనకు స్టాక్ వచ్చేసింది. నెక్స్ట్ హరగోబింద్ ఖురానా. ఈయన ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ప్రాంతం, అది ఒకప్పుడు మనకు యునైటెడ్ ఇండియా అని. ఈయన అక్కడ పుట్టిన ఢిల్లీలో చదువుకొని బయటికి వెళ్ళి చదువుకున్నాడండి. లండన్ కూడా వెళ్ళొచ్చి పిహెచ్డి చేసిన తర్వాత ఢిల్లీలో ఒక లెక్చరర్ జాబ్ అడిగాడండి. నేను బయాలజీ మీద పనిచేస్తాను, కొంచెం మాలిక్యులర్ లెవెల్లో వర్క్ చేస్తాను అంటే మహానుభావుడు మన దగ్గర ఉండేది అది ఎవడు చదువుతాడే అవసరం లేదు చలో అని అన్నాడు. వాడు జాబ్ కూడా ఇవ్వలేదండి. ఈయన లండన్ లో పిహెచ్డి చేసి వచ్చిన రోజులలో ఒక జాబ్ అడిగితే, ఒక లెక్చరర్ జాబ్ అడిగితే ఢిల్లీ యూనివర్సిటీలో ఇవ్వలేదండి. బ్రెయిన్ డ్రైన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఈ మహానుభావుడికి ఇవ్వకపోయినాకనే. ఈయన ఇమ్మీడియట్ గా అమెరికాకి వెళ్ళిపోయాడండి. ఓ రకంగా అలిగిపోయాడు ఇండియా మీద, కోపం వచ్చి. తర్వాత మార్చుకున్నాడు, పంతా వచ్చాడు ఇండియాకి. కానీ వెళ్ళి అక్కడ పనిచేసి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి హరగోబింద్ ఖురానా. చూడండి ఇండియాలో డిస్కరేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అనే దానికి ఆయన ఏం చేశాడంటే, ఈ రోజటికి కూడా మోడర్న్ సైన్స్ లో టుడే ఆయన లేడు. 2011 చనిపోయారు ఆయన. ఈ 25 లో కూడా మీకు ఒక న్యూక్లియోటైడ్ కావాలి అని అంటే టెక్నాలజీ ఈయనదేనండి. అంటే ఒక డిఎన్ఏ అది నిచ్చెనలా ఉంటుంది, తిరిగే నిచ్చెనలా ఉంటుంది. ఆ పీసెస్ తయారు చేసేది ల్యాబ్ లో తయారు చేయొచ్చు. అంటే ఆర్టిఫిషియల్ జీన్ ను ల్యాబ్ లో తయారు చేశాడు. జీన్ మన బాడీలో ఉంటుంది, బయట తయారు చేసిన మహానుభావుడు. నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయన. దాని నుంచి మనకు ఎంత అడ్వాన్స్ అయిందంటే యాంటీబయాటిక్స్ ను టార్గెట్ చేసి ఎట్లా చేసుకోవచ్చు, లేకపోతే వైరస్లను ఎట్లా తగ్గించవచ్చు, లేకపోతే మెడిసిన్ లో దీన్ని ఎట్లా వాడుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా జెనెటికలీ ప్రాబ్లం అయినటువంటి చిల్డ్రన్ వచ్చేస్తే వాటిని ఎట్లా సరి చేయొచ్చు ముందే తెలుసుకొని అనేటువంటి మొత్తం సైన్స్ ను ఓ రకంగా ఈయన ఒక చిన్న స్ట్రోక్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జీను ప్రపంచానికి చెప్పిండండి ఈయన. ఇట్లా ఉంటుందండి డిఎన్ఏ ల్యాడరు. దీంట్లోంచి ఏ ముక్క కూడా బయట తయారు చేయొచ్చు, దానికి అతికిచ్చేస్తే అది వింటుంది మన మాట అని చెప్పిండు అనమాట.
ఓ రకంగా ఏమిటంటే క్యాన్సర్ వచ్చేవి కానీ ఇప్పుడు హెచ్ఐవి వైరస్ కానీ అది వచ్చి కూర్చొని మన డిఎన్ఏలో కూర్చొని దాని మాట మన డిఎన్ఏ వినేటట్టుగా చేస్తుంది. ఈయన ఏం చేశాడంటే ఈ కట్ పీసెస్ బయట తయారు చేయొచ్చు, దాన్ని సరి చేయొచ్చు కూడా, ఎవరికన్నా లోపం ఉంటే మెడికల్ కూడా మనం సరి చేయొచ్చు అనేటువంటి ఇది ఉండి ఒక్కసారి మాత్రం ఒక మాట చెప్తాడండి. అందుకే అక్కడ రాశా, వీ షుడ్ ట్రైన్, రిటైన్ అండ్ సస్టైన్ అవర్ టాలెంట్ అని అన్నాడు. అంటే ఎంత కోపం ఉందో చూడండి ఆయనకు. ఒక లెక్చరర్ పోస్ట్ ఇవ్వలేదు. తర్వాత అంతే ఈక్వలెంట్ గా మన అగ్రికల్చర్ సైంటిస్ట్ స్వామినాథన్ ఎంతనో న్యూట్రిషన్ లో ఈయన లెజెండ్ అండి. ఈయన 100 సంవత్సరాలు బతికాడండి. 101 నాట్ అవుట్ అమితాబ్ బచ్చన్ వచ్చింది చూడండి, అట్లా ఈయన మహానుభావుడు, ఈయన బతికాడు. ఈయన ఎంబీబీఎస్ చేసి ఈ దేశంలో ఒక డిసీజ్ ని పాపులేషన్ వైజ్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలని చెప్పినటువంటి ఆద్యుడు అండి. ఇప్పుడు వైటమిన్ డెఫిషియన్సీ, అయోడిన్, ఇప్పుడు మనకు టాటా సాల్ట్, అన్నపూర్ణ సాల్ట్, మనం అయోడైజ్ సాల్ట్ తింటుంటాం కదా, వాటిని చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అయోడిన్ డెఫిషియన్సీని లేకుండా చేయొచ్చు అనేటువంటి చేసి అసలు ఎన్నో సంస్థలు తయారు చేసిందండి. నాకు టైం లేక చెప్తలేను కానీ ఒక్కొక్క మహానుభావుడు కూడా ఓ 10 ఇన్స్టిట్యూట్స్ చేసి ఉంటాడు. 1-2 కాదు, అంటే విజనరీస్ వీళ్ళు. చూడండి, ఆ రోజుల్లో ప్రతి వాడు కూడా ఈయనను గుర్తించిన వాడే. గోపాలన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్సెస్ కి మొట్టమొదట అదర్ దాన్ అమెరికన్ ఎలక్ట్ అయిందంటే ఈయనండి, అమెరికన్ సైంటిస్ట్ ను ఓడగొట్టి. ఆ రోజుల్లో న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్ అని ఒక గొప్ప బుక్ రాశాడు. ఈయనతో కూడా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది నాకు. ఓ రకంగా నేను కూడా తృణమో పణమో ఆయనకు ఈ బుక్ కూడా డెడికేట్ చేసి ఈ ఇండియన్ ఫుడ్ కాంపోజిషన్ టేబుల్స్ అని దీనికంటే బెటర్ వర్షన్, బెటర్ రీసెర్చ్ తోటి ఇండియాలో ఏ ఆహారం తీసుకుంటారు, దాని యొక్క పోషక విలువలు ఏంటి అనేటువంటిది చేసి ఆయనకి అంకితం ఇచ్చి ఎన్ఐఎన్లో నా జీవితం ధన్యం చేసుకున్నాను సైంటిస్ట్ గా. తర్వాత ఈయన చాలా గొప్ప మహానుభావుడు అండి, ఎల్లాప్రగడ సుబ్బారావు, మన తెలుగువాడు. నేను 2004లో బాల్టిమోర్ లో ఒక టాక్ కు వెళ్ళానండి. టాక్సికాలజీ సొసైటీ వరల్డ్ దాంట్లో మాట్లాడుతుంటే ఒక అమెరికన్ సైంటిస్ట్ ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి చెప్తున్నాడు. లిటరల్ కంపెనీ వాళ్ళ దాంట్లో చేస్తే ఎల్లాప్రగడ సుబ్బారావు అంటే తెలుగు పేరు అని అంటే ఆయన పక్కన వెళ్ళి కూర్చో, ఈయన ఎవరు అని అడిగారు. అదేంటా బాబు, మీ ఇండియన్ సైంటిస్ట్ ఈయన అని చెప్పాడు. అయితే నేను ఎన్ఐఎన్కి వచ్చినాక చూస్తే, తర్వాత చూపిస్తాను మీకు, ఆయన ఫోటో ఉన్న రూమే నాకు ఇచ్చారండి. నాకు బాగా నచ్చింది, బాగా డీప్లీ ఇన్ఫ్లుయెన్స్ అయింది ఈ మహానుభావుడి గురించి ఏంటని చూస్తే ఆయన పిక్చర్, ఈ ఫోటోలో సైన్స్ సింప్లీ ప్రొలాంగ్స్ లైఫ్, రిలీజియన్ డీపెన్స్ ఇట్ అని రాశాడు ఆయన. ఈయనకు బతికుంటే ఒక డజన్ నోబెల్ ప్రైజెస్ వచ్చేవి, డజన్, నాట్ 1. అంత గొప్ప తెలుగువాడు. అయితే ఆ పక్కన ఇంకొక సైంటిస్ట్ ఏమన్నాడంటే, పిచ్చి బాపనోడయ్యా అని అన్నాడు మా దగ్గర ఎన్ఐఎన్లో. అంటే పబ్లిష్ చేయడం కానీ రాదన్నాడు. మీకు 5 నిమిషాలలో ఈయన గురించి చెప్తాను. నిజానికి ఎన్ని కష్టాలు. ఎంబీబీఎస్ చేస్తే ఈయన మద్రాసులో ఆ ప్రొఫెసర్ మహాత్మా గాంధీ కాల్ చేస్తే ఆ రోజు వైట్ గౌన్ వేసుకొని ఉన్నాడనే ఒక కోపంతో ఈయన ఫెయిల్ చేసి ఎంబీబీఎస్ డిగ్రీ ఇవ్వకుండా దానికంటే తక్కువ ఎల్సిఎం డిగ్రీ ఇచ్చారండి. ఇస్తే అష్ట కష్టాలు పడి అక్కడ జాబ్ లేక చేస్తే ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేదిక్ కాలేజ్ ఉండేదండి. ఆ రోజుల్లో చాలా ఫేమస్ కాలేజ్ మద్రాసు లోపల. ఈయనకు అక్కడ ప్రొఫెసర్ గా జాబ్ ఇచ్చాడు. కానీ ఈజ్ నాట్ హ్యాపీ. బాగానే ఉంది, మాలిక్యూల్స్ తోటి పనిచేస్తున్నా కానీ ఇంకా ఎక్కువ కావాలి, ఏం కావాలి అని అంటే మెల్లిగా ఎవరో హెల్ప్ చేస్తే అమెరికాకి వెళ్ళిపోయాడు. అమెరికాలో వెళ్ళిపోయిన తర్వాత ఈయన కర్మ కూడా ఏంటంటే కనీసం హార్డీ కొంతవరకన్నా సహాయం చేశాడు మన శ్రీనివాస్ రామాంజన్. ఈయన పనిచేసిన మహానుభావుని పేరు ఫిస్కే సుబ్బారావు అని అంటే ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఫాస్ఫరస్ ఎస్టిమేట్ చేయాలి అని ఇవ్వడన్న బయాలజీ కానీ మెడిసిన్ వాడు కానీ డయాగ్నోస్టిక్స్ వాడు కానీ సుబ్బారావు పేరు లేకుండా ఉండదండి పబ్లికేషన్. ఆయన బతుకున్నప్పుడే 20,000 సైటేషన్స్ ఉన్నాయండి. ఆయన అన్ని పబ్లికేషన్స్ ఉన్నాయండి. సుబ్బారావు, ఎల్లాప్రగడ సుబ్బారావు. అయితే ఈయన ఏవి పట్టించుకునేవాడు కాదు. అయితే గమ్మత్ ఏమిటంటే ఈయన పబ్లిష్ చేస్తూ ఉంటే ఎన్ని రకాల డిస్కవరీస్ చేసిండ్రంటే ఆయన బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి చూడండి, నయసిను, బయోటిను, ప్యాంటోథినిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక నోబెల్ ప్రైజ్ వర్తండి. ఎవడు కూడా గుర్తించలేదండి. ఇవన్నీ కనిపెట్టింది ఈయనని.
ఎట్లా ఆ రోజులలోనే లివర్ తీసుకొని లివర్ ఏది చేస్తే ఏది ప్రాబ్లం అయితే ఏది యాడ్ చేయొచ్చు అనే దానికి డెఫిషియన్సీస్ చూసేసి ఎనీమియాని ఎట్లా తగ్గించవచ్చు, ఇట్లా రకరకాల టెస్టులు చేసేవారు. చేసి ఇన్ని పబ్లిష్ చేస్తుంటే చివరికి వీళ్ళు ఏం చేశారంటే ఈ లెడరల్ కంపెనీ వాళ్ళు ఈయనను గుర్తించారని, నువ్వు మా దగ్గర రా, నీకు డైరెక్టర్ ఇచ్చేస్తా అని చెప్పాడు. చూడండి, అక్కడికి కూడా మన తెలుగువాడు ఏం చేశాడు, నాకు జీతం సగమే కానీ ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అన్ని ఎక్విప్మెంట్ పెట్టు, నాకు చాలా చాలా పని ఉంది, నేను చెయ్యాలి అని. జీతం సరిగ్గానే ఇస్తాను, నువ్వైతే నీకు అవన్నీ కూడా పెడతా అన్నాడు. వాడు కూడా మంచివాడు ఉన్నాడు, లిటరల్ కంపెనీ ఓనర్. సో ఎన్ని డిస్కవరీస్ అని అంటే అసలు తల తిరిగిపోతుందండి నన్ను చదివితే. మీరు అన్ని డిస్కవరీస్ ఉన్నాయి. ఒక డజన్ అంటే తక్కువ నా ఉద్దేశంలో, ఎగ్జాజరేట్ చేస్తానేమో అని భయపడి 12 అంటున్నా, ఇంకా ఎక్కువ ఉంటాయి చూస్తే. టెట్రాసైక్లిన్ అని పేరున్నారు కదంటే ఈ మహానుభావుడు కనిపెట్టింది. నయసిన్ చెప్పినా, ఫెలిక్ యాసిడ్ చెప్పినా, అసలు ఒక్కటి ఫోలిక్ యాసిడ్ లో కొంచెం ఏదో ఇది వస్తుంది అనే వాడికి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. అసలు అదే కనిపెట్టింది. ఇంకా అట్లాగే క్లోరిటెట్రాసైక్లిన్, ది ఫస్ట్ టెట్రాసైక్లిన్ వాస్ డిస్కవర్డ్ ఫ్రమ్ ద మోల్డ్. ఈయన దగ్గర స్టూడెంట్ ఒకటి పెట్టుకొని ఈ పని చేయించి దాన్ని పబ్లిష్ చేశాడు. పబ్లిష్ చేసే టైం చనిపోయాడండి ఆయన. అంటే కనీసం బతుకుంటే దీనికన్నా వచ్చేది నోబెల్ ప్రైజ్. అవన్నీ గుర్తించకుండా కూడా ఇక్కడ తెల్లోడు వచ్చాడు స్టూడెంట్, కానీ చనిపోయాడు. అప్పుడు చనిపోతే ఇవ్వరండి నోబెల్ ప్రైజ్, అదొక ప్రాబ్లం. తర్వాత పాలిమిక్సిన్ అని చెప్పేసి ఫీల్డ్ లో ఇవాళ వాడే పాలిమిక్సిన్ కూడా సుబ్బారావు కనిపెట్టింది. అట్లా మీరు ఏది చూసినా కూడా. సో చివరికి ఏమిటంటే ఆయన ఫ్రెండ్ ఒకరు రాస్తారనమాట, భారతదేశానికి ఏం చేసిండయా, కనీసం ఎంబీబీఎస్ అన్న ఏదో చేశాడు కదా అని అంటే, మన దగ్గర కూడా ప్లేగ్ ఎపిడమిక్ వచ్చింది 1995లో సూరాట్ అని. దానికి డాక్సిసైక్లిన్ యొక్క ఈ డెరివేటివ్ టెట్రాసైక్లిన్ దే వాడి దానికి చాలా కంట్రోల్ చేసిందండి ఇండియన్ గవర్నమెంట్. దిస్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ దిస్ గ్రేట్ లెజెండరీ తెలుగు మ్యాన్ సుబ్బారావు. సో ఇట్లా ఇది కాక ఇంకా మీరు చూస్తే ఈ దుగ్గర్ అనేటువంటి ఈయన స్టూడెంటే ఒక మోల్డ్ పెట్టి వాడు ఏం చేశాడంటే ఒకటి ఈయన పేరు పెట్టారండి. ఇక ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను మీకు. మహానుభావుడు ఎక్కడెక్కడ పుట్టిండు, భీమవరంలో పుట్టిండు, ఏం మెట్రికులేషన్ ఎక్కడ చేసిండు, ఏమేం డిస్కవరీలు చేసిండు. హీఈస్ ద ఓన్లీ ఇండియన్ సైంటిస్ట్. ఒక బ్రాంచ్ స్టాచ్యూ ఉన్నది అమెరికాలో అంటే ఎల్లాప్రగడ సుబ్బారావుకి అని. ఇండియాలో NIN లో ఉంది, నిజామ్స్ లో ఉంది, అట్లాగే విశాఖపట్నంలో కూడా. సో ఇక్కడ చూడండి, ఈయన పేరు మీద ఈ మోల్డ్ నుంచి ఏవైతే తయారు చేసిండ్రో టెట్రాసైక్లిన్స్ ఇట్లాంటివన్నీ, దానికి పేరు సకారోమైసిస్ అని ఉంటే తీసి పారేసి సుబారోమైసిస్ స్ప్లెండన్స్ అని చెప్పేసి పేరు పెట్టింది. అట్లాగే 1953లో మీకు మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ మనోహరాచార్య అని చెప్పేసి బాటనీ ప్రొఫెసర్ అండి, ఆయన కూడా ఒక ఫంగల్ ను డిటెక్ట్ చేసి ఈయన పేరు మీద పెట్టి అంకితం చేసిండ్రు అనమాట. సో అట్లా సుబ్బారావు చూడండి, ఆయన పిచ్చోడు అన్నది అనే దానికి ఈ ఫోటో ఇచ్చి చెప్పిండండి నాకు. ఆయన కలెక్షన్ ఇది నాకు ఎవరైతే అన్నాడో NIN లో. ఇంతమంది ఆయన స్టూడెంట్స్ అండి, వీళ్ళంతా ఫోలిక్ యాసిడ్ కనిపెట్టింది. వాడైతే అసలు వాళ్ళ పేర్లు పెట్టకుండా వచ్చేసేది, నోబెల్ ప్రైజ్ వచ్చేది. తర్వాత వాడు వెంకట్రామన్ రామకృష్ణన్, ఈయన కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. కాకపోతే ఈయన లండన్ లో సెటిల్ అయ్యండి. ఈయన తల్లిదండ్రి ఇండియాలోనే, వీళ్ళు ప్రొఫెసర్ రామకృష్ణన్ రాజలక్ష్మి అని చెప్పి బరోడాలో వీళ్ళు ప్రొఫెసర్స్ అయినండి. ఈ రామకృష్ణన్తో కలిసి పనిచేశారండి. చాలా రీసెంట్ గా 2018 దాకా కూడా ఇండియాకు ప్రతి సంవత్సరం వచ్చేవాడు, నన్ను పిలిచేవాడు. ఆయన కూడా ఆనర్ చేశాను నేను. ఈయన కొడుకే ఈ వెంకట్రామన్. హీ హాస్ వర్క్డ్ ఎట్లా అంటే రైబోజోమ్స్ అనేటువంటి వాటి మీద, వాటి ప్రక్రియ అంటే ఇప్పుడు మన మామూలుగా ప్రోటీన్ సింథసిస్ జరగాలి బాడీ లోపల అంటే దానికి కావాల్సింది రైబోఫ్లోవిన్ అండి. అంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది DNA, ఒక తిరిగిన నిచ్చెన లాగా ఉంటుంది, ట్విస్టెడ్ ల్యాడర్ లాగా ఉంటుంది. ఈ DNA మనుషుల్లో ఎంత ఉంటుంది అంటే ప్రతి సెల్లోంచి ఇంకా ప్రతి DNAని తీసి ఒక DNAని ఇంకో DNAకి ఇంకా వేస్తే సూర్యుడి దాకా ఓ 2000 సార్లు తిరిగి రావచ్చు అండి. మనం అంత నిచ్చెన వేసుకోవచ్చు. సినిమాల్లో చూపిస్తారు చూడండి, అర్జునుడు ఇంద్రుడి దగ్గరికి పోయేటప్పుడు వాడు అన్ని ఆ పుల్లలతో కొడితే భీముడు పోతాడు పైకి. అట్లా DNAని పెట్టుకున్నా కూడా మనము నిజంగా ఇంకో గెలాక్సీకి కూడా పోయేటంత కెపాసిటీ హ్యూమన్ బాడీలో అంత DNA ఉంటుందండి. సో ఆ DNA మీద పనిచేస్తూ ప్రోటీన్ ఎట్లా సింథసిస్ చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ పక్క లెఫ్ట్ లో మీరు చూస్తే గ్రీన్ కలర్ లో పెట్టింది రైబోజోమ్ అండి. ఇది దీంట్లో mRNA దీంట్లోంచి ఒక పీస్ తీసుకొని ఇది
టీఆర్ఎన్ తోటి కలిపి మిషన్ కుట్టినట్టు కుట్టేస్తుంటుంది ప్రోటీన్స్. కొన్ని వేల ప్రోటీన్లు సింథసైజ్ చేస్తుంది మన బాడీ లోపల. దానికి రైబోజోమ్ కారణం. దాని యొక్క స్ట్రక్చర్స్ ఎట్లా పనిచేస్తుంది ఏమిటి అనేటువంటిది ఈ వెంకట్రామన్ చేసి ఇప్పటికి కూడా చాలా వర్క్ చేస్తున్నాడు. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ రాయల్ సొసైటీలో మెంబర్షిప్పే కానీ ఈయన ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు చిన్న వయసు. అంత గొప్పోడు. డాక్టర్ రఘుకుమార్ గారు టైం చూస్తున్నారు. ఇప్పుడు 7 అండి. ఇది నా లాస్ట్ స్లైడ్. సార్ నేను టైం దానికోసం కాదు, మీరు ఫ్రీగా మాట్లాడచ్చు, ఎందుకంటే యు ఆర్ గివింగ్ సచ్ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. పర్వాలేదు సార్. సో అట్లా ఈ సైంటిస్టులు మన దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాంట్ ఆఫ్ టైం నేను చాలా ప్రఖ్యాతమైనటువంటి సైంటిస్టులు వాళ్ళకుంటే వీళ్ళందరూ కూడా అష్ట కష్టాలు పడ్డాడు ఎక్సెప్ట్ ఎంఎస్ స్వామినాథన్ హూ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ రిచ్ ఫ్యామిలీ. ఆల్ అదర్స్ ఆర్ చాలా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చి కష్టాలు పడి డిస్కవరీస్ చేసి ఇన్వెన్షన్స్ చేసి ఇండియా యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా చేసి కనిపెట్టినటువంటి ప్రతి విషయం కూడా ఈ రోజు పరిగెత్తుతున్నది ప్రపంచం అంతా కూడా. వైఫై దగ్గర నుంచి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అట్లాగే మన ఖురానా తయారు చేసినటువంటిది మెడికల్ ఫీల్డ్ లో ఎంత వరకు వస్తుంది. అట్లాగే ఈ రైబోజోమ్ దీంతో వెంకట్రామన్ తయారు చేసింది. అట్లాగే ఇప్పుడు మనం సర్ప్లస్ కాగలిగినాం ప్రపంచానికంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ కూడా మన ఎంఎస్ స్వామినాథన్ ఏ రకంగా దాన్ని ఆ టెక్నాలజీని ఇచ్చి ఓ రకంగా హెల్ప్ చేశారు ప్రపంచానికంతా అనేటువంటి చెప్తుంది. అట్లాగే ఇప్పుడు ఆ కోవలో కూడా మనం లిస్టు తీసుకుంటూ పోతే అమర్త్య సేన్ గాని, అబ్దుల్ కలాం గాని, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గాని, నాయుడమ్మ గాని, ఈయన కూడా తెలుగువాడు చాలా ఇన్స్టిట్యూట్స్ పెట్టాడండి. ఈయన కూడా చిదంబరం గాని, రాజా రామన్న గాని, టెస్సీ థామస్ గాని, మెహతా బాబ్జీ గాని, కల్పనా చావ్లా గాని, సునీత విలియమ్స్ గాని, శివ అయ్యదోరాయ్ ఈయనను కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ తీశానంటే అసలు ఫస్ట్ ఈమెయిల్ కనిపెట్టింది ఈయనేనండి మన ఇండియన్. అందరు సబీర్ భాటియా అనుకుంటారు, తర్వాత హాట్ మెయిల్ అండి ఈయన కనిపెట్టింది. ఈ శివ అయాదురై అనేటువంటిది సిస్టమ్ టు సిస్టమ్ ఈమెయిల్ కనిపెట్టిన వాడు మొట్టమొదటి. అట్లా ఇంకా చాలా ఉందండి లిస్టు. అంటే ఒక 2 రోజులకు సరిపోయేటంత పేర్లే ఉంటాయండి విషయం కాకుండా. కాబట్టి మనకు ఈ విషయపరంగా ఇంకా చూస్తే ఈ సైంటిస్టుల కష్టాలు చూస్తే వాళ్ళకు ఉండేటువంటి అవకాశం. అందుకే మా దగ్గర ఒక డైరెక్టర్ జనరల్ చెప్పేవాడు అనమాట, ఈ రోజుల్లో ఉండేటువంటి మనకుండే అవకాశం అంటే డబ్బులు, ఫండ్, మన వస్తువులు, ఎక్విప్మెంట్ ఆ రోజులకి ఈ మేధావులకు ఇంకొక ప్రపంచాన్ని ఇంకో స్థాయిలోకి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు ఒక గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీకి ఈ డిఎన్ఏ అనేది తీసి కట్టేవాడేమో, వాడు ఇంకేది అక్కర్లేదురా బాబు ఈ నిచ్చెనేస్తా మీరు పాకండి పైకి ఇంకో గెలాక్సీ చూసి రేపు రండి అని చెప్పేవాడేమో. సో అట్లా వీళ్ళందరూ కూడా అత్యంత కష్టంలో ఉండి తక్కువ రిసోర్సెస్ తోటి ఎక్కువ విషయాన్ని బయటికి ప్రపంచానికి చెప్పగలిగినరు. రకరకాల మోడర్న్ వ్యవహారాన్ని ఇండియన్ సైంటిస్టులు ఏ మాత్రం కూడా తక్కువ కాకుండా ప్రపంచానికి సైన్స్ ని అందించిండ్రు. ఒక్కరు కూడా పేటెంట్ చేసుకుందాం లాభపడదాం అనేటువంటి ఆలోచనలో ఉన్న సైంటిస్ట్ నేను ఇంతవరకు చదవలేదండి. మనకు నోబెలే మనకు లెక్క. అట్లనే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ క్రెస్కోగ్రాఫ్ కనిపెట్టిన ఆయన ఇన్వెంట్స్ చూస్తే మనకు చాలా కనిపిస్తాయి. మనకు జగదీష్ చంద్రబోస్ చూసుకుంటే, లేకపోతే ఈయన మాట్లాడిన తర్వాత మార్కోని మాట్లాడితే మార్కోని హైలైట్ అయిండు, జగదీష్ చంద్రబోస్ గురించి తెలియదు మనకు. అంటే ప్రపంచం కూడా ఎట్లుందంటే ఒక్కొక్కసారి భారతదేశం చరిత్ర కూడా అని అంటే మన పక్కన రాణి రుద్రమ గురించి కంటే కూడా నాకు బాబర్ గురించో లేకపోతే బానిస వంశ సుల్తాన్లలో బాల్బన్ గరుడనో చదువుకున్న ఎక్కువ కానీ పక్కనున్న రుద్రమ గురించి కానీ మొన్న సోయా కాన్ఫరెన్స్ కి వెళ్తే అహల్య హోల్కర్ గురించి కానీ తక్కువ తెలుసండి. అట్లా విషయ పరిజ్ఞానం చెప్పడం, ఎక్స్పోజ్ చేయడం, చదవడం, సైంటిస్ట్ గా ఒక దారి చూపడం, వీళ్ళు చాలా రకాలైనటువంటి విషయాలు మనకు చూపించారు. కాబట్టి ఈ నాలెడ్జ్ అనేటువంటిది మనము నాగరాజు గారు చెప్పినట్టుగా ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్స్ నాలెడ్జ్ గానే యూజ్ చేయాలి. నాలెడ్జ్ ఏం చెప్తుంది? టొమాటో ఈజ్ ఎ ఫ్రూట్ అని చెప్తుంది. విజ్డమ్ ఏం చెప్తుంది? సలాడ్ లో పెట్టొద్దురా బాబు ఇది పుల్ల ఉంటుంది అని చెప్తుంది. అది లేకుండా విషయ పరిజ్ఞానం లేకుండా సైంటిస్టులను విమర్శ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎగ్జాంపుల్ ఎంఎస్ స్వామినాథన్ గురించి, గ్రీన్ రెవల్యూషన్ గురించి ప్రతివాడు ఉపన్యాసించేవాడు ఉంటాడు. ఇప్పుడు ఎట్లుంటుందంటే రిస్క్ బెనిఫిట్ రేషియోలో చూసుకుంటే ఇవాళ రేపు చచ్చిపోతాను బాబు ఇవాళ నాకు ఆహారం ఇవ్వకుంటే అంటే ఆ దాంట్లో కొంచెం అంత పెస్టిసైడ్ ఉందండి అని అంటే ఒక యాక్టివిస్ట్ వచ్చి
పెస్టిసైడ్ ఉంటే క్యాన్సర్ వచ్చి 20 ఏళ్ల తర్వాత వస్తాను, కానీ ఆహారం లేకపోతే ఈ రాత్రికే వస్తాను కాబట్టి రిస్క్ తీసుకుంటాను అని చెప్తాడు. ఎంఎస్ స్వామినాథన్ లాంటి వాడు కూడా మేధావి, ఆ రోజుకి అవసరం చూసుకొని సర్ప్లస్ ఫుడ్ ఎట్లా తయారు చేయాలి అని చెప్పేసి ఆలోచించి చేసిన వాడు. ఆ విషయాన్ని నువ్వు 50 సంవత్సరాల తర్వాత డిసెక్ట్ అవుట్ చేస్తే దాన్ని తప్పుగా అనిపిస్తుంటుంది, ఆ రోజుకి అది కరెక్ట్ అనిపిస్తుంటుంది. నువ్వు ఆ స్పేస్ లో లేవు. అందుకే బ్లాక్ హోల్స్ లో నిన్న వారు చెప్పినట్టుగా నాకు చూస్తే పొద్దున చదివాను విషయానికి వచ్చేటప్పటికి, బ్లాక్ హోల్స్ లో ఏ వస్తువైనా తీసుకుంటుందట అది ప్రయాణించేటువంటి దూరం ఒక నిమిషానికి కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోతుందట కింద మన భూమి మీద. కాబట్టి బ్రహ్మకాలం రెప్పకాలం మాట్లాడిన వాళ్ళు కూడా ఎవడో ఊహించింటాడు, నాకు వాడు ఏం తిక్కవాడు కాదు నా ఉద్దేశంలో, పబ్లిష్ చేయనంతలో వాడు సైంటిస్ట్ కాదు అనుకోకూడదు. ఎవిడెన్స్ లేనంత మాత్రాన వాడిని హేళన చేయాల్సిన అక్కర్లేదు. ఎవిడెన్స్ ఉన్నది కూడా మనకి ఇవ్వలేదు అనేది ఎల్లాప్రగడ సుబ్బారావు లాంటి వాళ్ళ ద్వారా, జేసీ బోస్ లాంటి ద్వారా కూడా మనకు కనిపిస్తుంటుంది ప్రపంచంలో. కాబట్టి ఇవన్నీ విషయాలను చూసుకొని మనం ప్రాపర్ గా ఎంకరేజ్ చేయాలి. మన మెదడు సరిగ్గా పనిచేయాలంటే ఈ ఆహారాన్ని మాత్రం తీసుకోవాలి. నేను న్యూట్రిషన్ సైంటిస్ట్ కాబట్టి చెప్తున్నా మీకు, మీ ప్లేట్ లో సగభాగం ఆహారం పండ్లు, కాయలు, ఆకుకూరలు, పండ్లు ఉంచుకునేటట్టుగా చూడండి. పూర్తిగా మొత్తం రైసో వీటో పెట్టుకోకండి. కేవలం జస్ట్ 250 గ్రామ్స్ మాత్రమే రైస్ కానీ వీటి కానీ పెట్టి తతిమ వస్తువులన్నీ వేస్తే నీ జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. మనిషి సంపూర్ణమైన ఆయుష్ 120 సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి ఆహారం, విహారం, అట్లనే ఈ సిఎస్డి డాక్టర్ రవికుమార్ గారు గొప్ప వ్యవహారం ఏమిటంటే, ఇంతమంది మేధావులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడించి విషయ పరిజ్ఞానం ఇవ్వడం అనేటువంటిది మామూలైనటువంటి విషయం కాదండి. కాబట్టి ఒక వ్యక్తి వినడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. ఒకసారి ఏం చెప్పారంటే, బౌద్ధం అంటే మన సిద్ధార్థుని దిక్కు చూసినా జైనుని దిక్కు చూసినా ఏం కనిపిస్తుందా నీకంటే చెవులు పెద్దగా ఉంటాయి. మీకు బొమ్మలో చూడండి, ఆయనకు ఉన్నాయో లేవో నాకు తెలియదు, నేను చూడలేదు, కానీ ఆయన చెవులు పెద్దగా ఉంటాయి. అంటే వినడం ఎక్కువ కావాలి. కాబట్టి రవికుమార్ గారు ఆలోచించారు, ఇట్లా ఈ ఒక ప్రోగ్రామ్ పెడితే ఒకటి చెప్తాడు, ఇంతమంది వింటుంటారు. అంటే ఒక వ్యక్తి ఒకటి చెప్పాలి అంటే వాడు కొన్ని గంటలు చదవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని చెప్పాలంటే మనం వినాలి అనేటువంటిది తపన మనకు బుద్ధుడో లేకపోతే జైనుడో చెప్పినటువంటి వ్యవహారం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ మనం చేసుకొని ఓ రకంగా సైంటిస్ట్లను ఎంకరేజ్ చేయాలి. అవకాశం ఉన్న చోట ప్రతి చోట కూడా మనం వ్యక్తిని తృణీకరించకుండా, వాడు ఎవిడెన్స్ లేదనేటువంటి ఒక భావనలో లేకుండా, ఏమాత్రం కొంచెమన్నా ఉన్నా కూడా పెట్టుకొని, ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది గెలాక్సీలో ఉన్న మిల్కీ వేలోనే మనం కొంచెం దూరం ప్రయాణం చేయలేని పరిస్థితిలో ఉంటే, ఈ బ్రహ్మాండంలో ఇటువంటి గెలాక్సీలు 100 బిలియన్స్ పైన ఉన్నాయండి. ఈ స్పేస్ లో నీ యొక్క వాల్యూ ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ వ్యవహారం ఎంత అనేటువంటిది మనిషికి ఇంకా తెలుసుకోగలిగిండు అంటే తెలుసుకుందాం అనేటువంటి ప్రయత్నంలో ఉంటాడు అని నేను అనుకుంటూ, ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించమని కోరుతూ నమస్కారం. ప్రకాష్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే జ్ఞానం అంటేనే హ్యూమిలిటీ. ఫైనల్ గా అంటే 10th క్లాస్ చదువుకున్నప్పుడు మనకు అన్ని ఖచ్చితమైన సైన్స్, మెల్లగా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేప్పటికి ఎన్నో అన్సర్టనిటీస్. సైన్స్ మనం ఏదైనా సరే సబ్జెక్ట్, లా అయినా సైన్స్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా బాగా లోతుకి వెళ్ళే కొద్ది కొన్ని వందల వేల అనుమానాలు వస్తాయి. అక్కడి నుంచి మనకి పెరిగేది హ్యూమిలిటీయే. అహంకారాలు అన్ని పోతాయి జ్ఞానం ఒక హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత. మీరు నిజంగా చెప్పాలంటే మీరు మాకు ఒక రిసోర్స్ పర్సనాలిటీ. అంటే మేము ఎప్పుడైనా సరే అట్ ఎనీ టైమ్ విత్ షార్టెస్ట్ నోటీస్ వీ కెన్ ట్యాప్ యువర్ సర్వీసెస్. ఎందుకంటే ఇది నాకు తెలుసు మీరు ఒక 4, 5, 6, 10 లెసన్స్ కూడా తీసుకోగలరు సబ్జెక్ట్ మీద. కాకపోతే నేనేంటంటే ఈ సిఎస్డిని అనేక సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడక్షనే, మనం ఏమి తర్వాత ఎవరు చదువుకునే వాళ్ళు, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్ మీద వాళ్ళు ముందుకెళ్తారు. అలా అంటే సైంటిస్టులకి, పొలిటికల్ సైంటిస్టులకి, లాయర్స్కి, టీచర్స్కి అందరికి మధ్య ఒక ఇంటరాక్షన్ ఉండాలి అనేటువంటిది ఒక ప్రధానమైన కోరిక నాది. చాలా అద్భుతంగా చెప్పారు. మీరు చెప్తున్నంతసేపు నేను ఒక లోకానికి, ఒక వేరే లోకానికి వెళ్ళొచ్చాను నేను. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇప్పుడు ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి నిజంగానే ఇది అన్ఫార్చునేట్, ఎందుకంటే చాలా మందికి తెలియకపోవడం. ఈ మధ్య ఒక డికేడ్ గా మాత్రమే పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ హిమ్. ఒక్క దశాబ్దమే అంతే. అంత ముందు అసలు ఎక్కడ ఆయన పేరు వినబడలేదు, ఎవరికి తెలియదు, టెక్స్ట్ బుక్ లో ఎక్కడా లేదు. అంత విచిత్రమైనటువంటి కండిషన్స్ మనకు ఉన్నాయి. మీరు చాలా విషయాలు చెప్పారు, వాటన్నిటి గురించి నేనేం సమప్ చేయట్లేదు, ఎందుకంటే
బేసికల్లీ ఐఎమ్ నాట్ ఏ సైంటిస్ట్. సో బట్ నాకు అదే ఫీలింగ్, ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు. వర్చువల్ గా ట్రాన్స్ లోకి తీసుకెళ్లారు మీరు. నేనైతే అసలు అబ్సల్యూట్లీ అదొక వింత వరల్డ్ లోకి, నాకు అదేదో ఒక పాకీజా సినిమాకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చాక అట్లా అనిపించింది, ఏదో వింతలోకానికి వెళ్ళానని. ఇవాళ అలా చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ నెసెసిటీ విల్ ఫాలో అపాన్ యూ, రిలై అపాన్ యూ ఫర్ గైడింగ్ us. సో నౌ let us initiate the dialogue, sir. As usual, we start this session with Professor Balmohan Das garu. Balmohan Das garu. చెప్పండి. నమస్కారం సార్. మీరు ఇంకో లోకానికి వెళ్ళి వచ్చారు సార్. నేను ఇంకా రాలేదు. ఒకటి. ఆ తర్వాత ప్రకాష్ గారు చెప్పినట్లుగా జగ్గయ్య గారి కంచు గొంతు అన్నారు, కంఠం. అవును. నాకైతే జగ్గయ్య గారి కంఠం కంటే ఇంకా కొంచెం ఎక్కువ కంచు ఏమో అనుకుంటున్నాను. 2. తర్వాత మరి జగదీష్ చంద్ర బోస్ నుంచి మొదలెట్టి రామకృష్ణ వరకు 11 మందిని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. వారు చెప్పినట్లుగా సమయం తక్కువ కాబట్టి చాలా తక్కువ చెప్పారు. ఎవ్రీ ఇండివిజువల్ సైంటిస్ట్ గురించి కూడా ఒక్కటి చెప్పగలరు వారు, నాకు తెలుసు. అది బహుశా మీరన్నట్లు అది కుదరకపోవచ్చేమో, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఒకటి మాత్రం రవికుమార్ గారిని రిక్వెస్ట్ చేయాలి, ఈ మన సిరీస్ అన్ని ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్లో మనం పళ్ళెం చూపించారు, మిల్లెట్స్ మీ ఫుడ్ ఏమిటో అని. అది మాత్రం తప్పకుండా త్వరలోనే మనకి భాస్కరాచార్య గారు మనకి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నాకేమో చెవులు పెద్దవే కానీ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ రాదు. నాకేదో మేనేజ్మెంట్ సైన్స్, కామర్స్ తెలుసు. వైస్ ఛాన్సలర్ అయిపోయాను, ఏదో నా పని నేను చేసుకున్నాను. నా ఫీల్డ్లో నేనేదో కొంచెం ఒక ఇసుక రేణువుని మాత్రమని చెప్పగలను. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అరేంజ్డ్ బై CDS. థ్యాంక్స్ టు భాస్కరాచార్య గారు. మీ స్లైడ్స్ కూడా చాలా చూశాను, దాంట్లో కాకపోతే ఒక చిన్న కరెక్షన్ ఉంది, అది మాత్రం చేస్తే బాగుంటుందేమో అనిపించింది. సివి రామన్ గారు విశాఖపట్నం వచ్చారు. వారి ఫాదర్ ఏవిఎన్ కాలేజీలో స్కూల్లో టీచర్గా ఉండేవారు. దాంట్లో వీరు ఏవి నరసింహరావు కాలేజ్ అని పెట్టారు. అది ఏవి నరసింహారావు కాలేజ్ అని పెట్టారు. అది ఇన్ఫాక్ట్ ఏవి నరసింహరావు కాలేజ్. మీరు మిస్సెస్ ఏవిఎన్ అన్నా ఎవరు పట్టించుకోరు. నరసింహారావు అన్నప్పుడు నరసింహరావు నేనే తప్పు పట్టేశాను కాబట్టి. నేను ఏవిఎన్ కాలేజీ వాళ్ళ బోర్డులో కూడా ఉన్నాను. సివి రామన్ గారి గురించి నేను రాసే ఆర్టికల్ ఈ మధ్య వారి గురించి రాశాను. సిఆర్ రెడ్డి గారు, మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు, వారి మా ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సివి రామన్ గారి పుణ్యమే. నమస్కారం సార్. ముక్తేశ్వరరావు గారు. నమస్కారం భాస్కరాచార్య గారు. నమస్కారం సార్. మీరు ఇప్పుడు అందరూ అంటున్నట్టు మీరు కూడా ఏంటో మొత్తం భూమండలం అంతా తిప్పి ఏటో గిరాటేశారు. ఇవాళ అంటే మీరు చెప్పినట్టు నాకు అంటే ఒక చిన్న కోట్ గుర్తొస్తుంది. మనకి రఘు గారు చెప్పిన ప్రస్తావన అనమాట. అది మనకి రాను ఏం తెలీదో ఎంత తెలీదో అర్థం అవుతుంది అన్నారు కదా. సంప్రదాయంలో సంస్కృతంలో ఏం చెప్తారంటే మొట్టమొదటి అనిపించేది అహమేవ పండిత అనిట, అంటే నేనే పండితుడిని అని. తర్వాత అహం అపి పండిత అని, నేను కూడా పండితుడిని అని. తర్వాత అహం పండిత అంటట, ఏదో పర్లేదు నేను కూడా ఓ పండితుడిని అని. కొంతకాలం పోయిన తర్వాత చివరిలో తెలిసింది ఏమిటంటే అహం నా పండిత అని. సో ఈ ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ అస్ మెచ్యూరిటీ పెరిగిన కొద్దీ కూడా ఈ 4వ దశలోకి వెళ్తాం. ఈ 4వ దశలో ఉన్న ఈ సందర్భంలో ముఖ్యంగా భారతీయ శాస్త్రవేత్తలు వాళ్ళ ఎన్ని కష్ట నష్టాల మధ్య, ముఖ్యంగా ఈ దేశంలో పుట్టి ఈ సమాజంలో పెరిగి వీటిలో వాళ్ళకి వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను పడినటువంటి అనేక కష్ట నష్టాల మధ్య వాళ్ళు ఎంత ప్రపంచం వైపు చూశారు అన్నది నాకు ఒకటి చాలా హైలైట్.
నేను ఇంకొకటి బాగా నచ్చింది ఏమిటంటే ఎక్కడ కూడా మన భారతదేశంలో ఇది నేను కనిపెట్టాను అని చెప్పకూడదు అనేది పాయింట్. నేను తిరుపతిలో 2004లో ఆయుర్వేదిక్ కాలేజీలో నేను ఐ వాజ్ జేయూ 2004లో, సంథింగ్ లైక్ 22 years బ్యాక్ జేయూగా ఉన్నప్పుడు నేను చెప్పింది ఏమిటంటే, చూస్తే చరక సంహిత అండ్ అదర్ బుక్స్ లో సంహిత అంటేనే కంపైలేషన్, అంటే ఇది ఒక వ్యక్తి చెప్పింది అని కాదు. ఇది దాంట్లో ఏం చెప్తారంటే ఎక్కడికి వచ్చినా కూడా ఇది భాస్కరస్య మతం, లేకపోతే ఇది పూర్వాచార్యాణం మతం అని చెప్తారు. ఇది పూర్వాచార్యులు ఇలా నమ్మేవాళ్ళు అని. అంటే ఒకసారి దీన్ని ఖండాలు చేసి ముక్కలు చేసేద్దామనే సిద్ధాంతం లేదు. మనము ఎంత సేపు చేసినా కూడా జీవితంలో ఇంక్రిమెంటల్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని గురించి ఈ మధ్య మా ఇంట్లో ప్రస్తావన ఏమిటంటే, బేసిక్గా మా పెద్దవాడు ఎల్లాప్రగడ సుబ్బారావు గారి మీద రాసినటువంటి ఒక పుస్తకాన్ని చాలా చక్కని తెలుగులోకి అనువాదం చేశాడు. అది రిలీజ్ కాకపోతుంది. మా పెద్దబ్బాయి వాడు శ్రీనాథ్ అని. ఆ సందర్భంలో ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి, ఆయన చేసిన వర్క్స్ గురించి, వాటి యొక్క ఇంపాక్ట్ గురించి చాలా చర్చించుకోవడం జరుగుతుంది. ఆఖరిగా ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమవుతుందంటే, ఈ సైంటిఫిక్ టెంపర్మెంటు, సైంటిస్టులు వీళ్ళ యొక్క చరిత్రలు, వీళ్ళ యొక్క చేసిన పనులను, అద్భుతాలని గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలోనే మన దేశంలో ఈ సైన్స్ కి లేక అట్లీస్ట్ సైంటిఫిక్ టెంపర్ కి దూరం అయిపోతున్న ఒక వైఖరి చూస్తున్నాం మనం. రాను ఎటుపోతున్నామో తెలియకుండా ఉన్నదన్నమాట. అలాంటి స్థితిని నుంచి కాపాడుకోవటానికి ఏం చేయాలి, లేదా ఈ సైంటిస్టులు, ఇలాంటి సైంటిస్టులు, మన పూర్వకాలం నుంచి వచ్చినటువంటి సైంటిస్టులు అందరూ కూడా ఏం చెప్పారు అన్నది ఒక ప్రయత్నం మీలాంటి వాళ్ళందరూ చేస్తే బాగుంటుంది అని నా ఇది. విత్ దిస్ ఇట్స్ ఎ వండర్ఫుల్ లెక్చర్ అండ్ చాలా కాలం గుర్తుండిపోయే లెక్చర్. చాలా దానికి మీకు విశేషంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. థ్యాంక్ యూ. డాక్టర్ కేవీఎస్ గారు. నమస్కారం సార్. చాలా అద్భుతంగా అందరినీ పరిచయం చేశారు. అందులో చాలా మంది మా ఫిజిక్స్ వాళ్ళే ఉన్నారు. 1969లో సారాభాయ్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చారండి. ఆయన అతి బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారండి. దాన్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాను. కానీ కొంచెం మా జ్ఞానం కొద్దిగా పెరిగినాక 71 బిఫోర్ క్రిస్టమస్ ఆయన బాడీ 3 రోజుల తర్వాత లాడ్జ్ రూమ్ లో దొరికింది అన్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఏంటో కొంచెం దాని గురించి మీరు ఏమన్నా నాకు, ఈవేళ కూడా నాకు $1 million వస్తుంది. నిజంగా హార్ట్ అటాక్ వాళ్ళు చనిపోయారా, లేదా 3 రోజులు బాడీ కుళ్ళిపోయినాక దొరికిందా, త్రివేంద్రంలో పోయారని, బెంగళూరు లేదా బాంబే, రకరకాల మాకు ఇవాళ కూడా మా కమ్యూనిటీలో అదే డౌట్ ఉండిపోయింది. తమరు ఏమైనా కొద్దిగా దాని మీద హింట్ ఇవ్వగలిగితే. కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం సార్ అంటే, అందుకే తమను విసిగిస్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్ గా సార్ ఇది చెప్పాను కదా నేను నా టాప్ లోనే, సారాభాయ్ గారి గురించి ఒక కాన్స్పిరసీ థియరీ రాసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే మన హోమీజే బాబా గురించి కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. అదైతే ఇంకా చాలా మారుమోగింది. హోమీజే బాబా గురించి అయితే ఒక ప్రఖ్యాత జర్నలిస్టే రాశాడు. ఇదేమో కొంచెం అటు ఇటుగా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కొద్ది కాన్స్పిరసీ థియరీ. కాకపోతే ఏమిటంటే ఈయన చాలా హేల్ అండ్ హెల్తీగా ఉన్నటువంటి వ్యక్తి. అందులో ఈజ్ ఎ వెరీ చార్మింగ్ పర్సనాలిటీ. చాలా హెల్తీగా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఈయన పర్సనల్ లైఫ్ ఇంకా చూస్తే ఆవేశపరుడు కాదు ఈయన. బేసికల్ గా చాలా కూల్ గా ఉండేవాడు. ఈయన ఫ్రెండ్స్ కూడా మీరు చూడండి, అందుకే యూ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని చెప్తారు కదా. అట్లా ఈయన ఫ్రెండ్స్ అందరు కూడా అలా టెంపర్మెంట్ ఉన్నవాళ్ళే. కాకపోతే ఈ ఎక్కడ అంటే ఈయనకు 52 ఏళ్ల జీవితం అంటే చాలా చిన్న వయసు అండి, మామూలైన విషయం కాదు. అంతకు ముందు రోజు కూడా ఇప్పుడున్న రికార్డు ప్రకారంగా అబ్దుల్ కలాంతో మాట్లాడాడు ఆయనతో. అది ఆయన కూడా ఓత్ చేశాడు. ఎవరు కలాం కూడా ఓత్ చేశారు. ఆయన నాతో మాట్లాడారని. సైన్సే మాట్లాడతారు ఆయన. సో కానీ
సడన్ గా చనిపోవడము అనేటువంటిది చూస్తే చాలా మంది ఈ సిఏఏ మీదనే అనుమానాలండి. ఇప్పుడు మన దగ్గర ఎట్లా అంటే చాలా మంది సైంటిస్టుల మీద ఈ రకమైనటువంటి ఒత్తిడి ఉంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళను కమ్మేశారు సిఏఏ ఏజెంట్స్ అనేటువంటిది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం సైంటిఫిక్ కమ్యూనిటీలో కూడా ఉందండి. కరెక్ట్ సార్. అట్లా సో కాబట్టి పాసిబిలిటీ ఉండొచ్చండి. పూర్తిగా ఎవిడెన్స్ అయితే ఉండదు కాబట్టి నేను కూడా అట్లా చెప్పలేను. కాన్స్పిరసీ థియరీస్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు కళ్ళకు కనిపించింది నమ్మి నారాయణ చూసారు కదా, కేరళలో మహానుభావుడు కరుణాకరన్ సీఎం ఉన్నాడు. ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెట్టేసి సైన్స్ పైకి రాకుండానండి ఒక వ్యక్తిని, సైంటిస్ట్ వేరు నార్మల్ వ్యక్తి వేరంటాను మీరేమనుకున్నా సరే, ఒక సైంటిస్ట్ ను హింసించాడని ఒక సోక్రటీస్ కు హ్యామ్లాక్ తాపి వాడు ప్రపంచానికి నష్టం చేశాడు, ఒక గ్రేట్ ఫిలాసఫర్. అట్లాగే ఒక గొప్ప సైంటిస్ట్ ను వాడు అణిచేయడం అనేటువంటిది, ఆ నమ్మి నారాయణ లైఫ్ వస్తుందండి, మళ్ళీ ఆ థాట్ ప్రాసెస్ వస్తాయి, ఆ న్యూరాన్స్ ఉంటాయా, ఆ టైం ఉంటుందా ఆ మనిషికి? వాడిని అంత హింసించి చేయాల్సినంత అవసరం ఏముందండి వాళ్ళ ప్లెజర్ కోసం? నిజానికి యాక్చువల్ గా ఆయన మొత్తం చదివానండి నమ్మి నారాయణది. నేను రాకెటరీ చూశాను, అది కాకుండా కూడా చదివాను కూడా. చదివితే ఆయన దాంట్లో కూడా ఏంటంటే క్లియర్ కట్ గా సిబిఐ చెప్పిందంటే ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు ఈయన మీద. ఏమంటే బాస్ చెప్తున్నాడు రాసేయి, బాస్ చెప్తున్నాడు రాసేయి, వీళ్ళు లోపల వేసేయాలంతే. మనం ఆ లెవెల్లో సైంటిస్టులను హరాస్ చేసిన వాళ్ళు ఉన్నారండి. అట్లాగే నాకు ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని గురించి కూడా చెప్తే ఎంత మంది చెప్పినా వినలేదంటే, ఇది రాద్దాం, ఇది పేటెంట్ కానీ పబ్లిష్ చేయడానికి కానీ ఇట్లా చేద్దామంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్, మన నలుగురం కలిసి చేసినాం అంటాడు, 5 కలిసి చేసినాము అని అంటాడు. ఒక ఐడియా ఇచ్చిన వాడే గొప్ప ఎప్పుడైనా. అందుకొరకే నేను స్ట్రాంగ్ గా ఏం ఫీల్ అవుతానంటే మోడర్న్ సైంటిస్ట్ కంటే యాన్షియంట్ సైంటిస్టే గొప్పోడండి. ఎందుకు అంటే వాడికి ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ లో ఆ థాట్ ఉంటుంది చూసారా, మనిషి ఊహిస్తాడు. అందుకే ఐన్స్టీన్ 1915 లో ఇంకా ముందే బ్లాక్ హోల్స్ గురించి డిస్క్రైబ్ చేస్తాడండి, బ్లాక్ హోల్ అనే పదం పెట్టకుండా. 2015 లో యథేచ్ఛగా దాని మీద పబ్లికేషన్స్ వచ్చాయి. 2000 జస్ట్ 10 years బ్యాక్. మనకు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ బ్లాక్ హోల్ చంద్రశేఖర్ లిమిట్ కూడా కనిపెట్టి 1.44 meters దాటితే ఆ స్టార్ ఏ రకంగా బిహేవ్ చేస్తుందని చెప్పాడు. కానీ ఊహించినోడు గొప్ప అంటున్నా నేను. ఎక్స్పెరిమెంట్ నువ్వు లీడ్ ఇస్తే చేస్తాడు, నేను తగ్గించడం లేదు నేను. కానీ ఊహించిన వాడు కూడా వాడు పరమాత్ముడే నా లెక్కలో, మామూలు అయినటువంటి మెథడ్ కాదు వాడు. కాబట్టి వాడి ఊహ అంత గొప్పది ఉంటుంది, వాడికి ఉండే లిమిటెడ్ రిసోర్సెస్ లో చేస్తాడు. అట్లాగే ఈ మహానుభావుడు కూడా ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఈయన సబ్జెక్ట్ ఏమిటి, ఈయనను లాల్ బహదూర్ శాస్త్రి పిలిచి విక్రమ్ సారాభాయిని నువ్వు అటామిక్ ఎనర్జీ చూడవయ్యా బాబు నువ్వు అని చెప్పాడు. అసలు ఏంటంటే సబ్జెక్ట్, వాడు ఫిజిక్స్ చదువుకున్నాడు, ఏది చెప్పామంటే అది చేసేసాడు. అది కూడా మామూలు ఏదో సైంటిస్ట్ గా పంపలేదండి, ఆ ఆర్గనైజేషన్ నడపమని పంపించాం హోమీ బాబా చనిపోయిన తర్వాత. సో అట్లా కాన్స్పిరసీస్ ఉన్నాయి. పాసిబిలిటీ కూడా ఎక్కువనే ఉంటుందండి. ఎందుకంటే అమెరికా వాడికి మామూలుగా కాంపిటీషన్కి వచ్చేటప్పటికి వాడికంటే మించి ఉండకూడదు అనేటువంటిది మామూలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. మనకు మీకు కోకొల్లలో ఇప్పుడు అమెరికా వాడే కాదు, లండన్ హార్టీ అయినా చూసుకోండి, ఎగ్జాంపుల్ శ్రీనివాస రామానుజం అయినా కూడా 50 పేజీలదట. ఈ రోజుకి కూడా ఆ రాయల్ సొసైటీలో అది ఫేమస్ పేపర్ అండి. ఈ సైడ్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అని హార్డీ, బట్ తర్వాత చచ్చినట్టు ఒప్పుకున్నాడు, ఆయన ఉన్నప్పుడు ఒప్పుకోలేదు. అట్లాగే ఎన్నో ఇన్వెన్షన్స్, జేసీ బోస్ కూడా నాకు కొద్ది పేరు అక్కర్లేదని పోయింది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనంగా చూస్తే కనుక ఒక బాధ ఏమైతుందంటే ప్రపంచంలో నోబెల్ ప్రైజెస్ అన్ని కనుక చూస్తే మీరు లిస్ట్ లో ఇజ్రాయిలీస్ ఎక్కువ ఉంటారండి. చిన్న దేశం వాడి ఇజ్రాయిలీస్, తర్వాత వేరే దేశాలు. మన దేశానికి ఇంతవరకు వచ్చింది లేదండి. యాక్చువల్ ఇండియన్ అంటే సివి రామన్. ఇప్పుడు నేను చెప్పిన ఖురానా అయినా కోపం వచ్చిపోయిన అమెరికన్ ఇండియనే, వెంకట్రామన్ అయినా కూడా బ్రిటిష్ ఇండియనే. కాబట్టి ఏదో లోపం ఉంది మన దగ్గర కూడా. తప్పకుండా మనం ఆ రకమైనటువంటి వాతావరణం కూడా పాలకులు కల్పిస్తలేరేమో సైంటిస్టులకు, కాబట్టి ఆ రకమైనటువంటి అడ్వాన్స్మెంట్ లేదేమో అనిపిస్తుంది నాకు. స్వామినాథన్ కూడా జరిగితే వరల్డ్ ఫుడ్ ప్రైజెస్ అన్ని నోబెల్ ప్రైజెస్ కు సమానం అండి, వాటి గౌరవంలో చెప్తున్నాను, డబ్బుల్లో కాకపోవచ్చు. అట్లాంటివి చేశారు కదండి స్వామినాథన్ గారు. గోపాలన్ లాంటి వాడు రెవల్యూషనరైజ్ చేశారు ప్రపంచం, మార్గం ఇచ్చారు వాళ్ళకి. అసలు కొత్త డిసీజెస్ కి మార్గం చూపించాడు ఫుడ్ ద్వారా. సో కాబట్టి కొన్ని ఉంటాయి, వీ హ్యావ్ టు బిలీవ్.
వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది పబ్లికేషన్. ఏమంటే గవర్నమెంట్ ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది. అల్టిమేట్ గా ఇట్లనే చనిపోయారు, ఆయన హార్ట్ అటాక్ వచ్చింది అనేది రికార్డ్. ఆన్ రికార్డ్ ఈస్ 52 years కి కలాంతో మాట్లాడారు ముందు రోజు, ఆయన చనిపోయారు. కానీ బ్యాక్గ్రౌండ్ ఏమో భగవంతుని చేద్దాం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యాజ్ యూజువల్ గా భాస్కరాచారి గారు చాలా అద్భుతంగా చెప్పినారు. అయితే టైం కన్స్ట్రెయింట్ అన్నటువంటిది ఈ రోజు టైం కన్స్ట్రెయింట్ వల్ల ఈ రోజు సబ్జెక్టుకు జరిగినంత అన్యాయము గతంలో ఏ సబ్జెక్టుకు జరగలేదనేసి నేను భావిస్తున్నాను. మనల్ని ఒక సైంటిస్ట్ గురించి పరిచయం చేస్తూనే మళ్ళా సడన్ గా నెక్స్ట్ దాంట్లోకి జంప్ కావాల్సినటువంటి పరిస్థితి. ఎనీవే హీ హాస్ డన్ దట్ జాబ్ ఎక్సీడింగ్లీ ఎక్సలెంట్లీ వెల్. అదో సార్. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఇది ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ అన్నటువంటిది ప్రాపగేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది, కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది. కాబట్టి నాకు వచ్చినటువంటి సజెషన్, భాస్కరాచారి గారు దాని గురించి ఆలోచన చేయాలా, అదేంటంటే మన కిరణ్ ప్రభ కౌముది గారు ఆయన వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంటది, మన భాస్కరాచారి గారి వాయిస్ లాగే. ఆయనకు ఈ బహుశా ఈ అడ్వాంటేజ్ ఉండే అవకాశం లేదు, ఈ సైంటిఫిక్ టచ్ అన్నటువంటిది. కాబట్టి ఈ రకమే వీళ్ళని అంటే ఇండియన్ సైంటిస్టులని, ఈవెన్ వెస్ట్రన్ వీళ్ళని అందరినీ కూడా చేస్తూ ఆ రకమైనటువంటి ఒక షో ఏదైనా చేయగలిగితే మాత్రము పిల్లలకు చాలా అద్భుతంగా ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే చాలా మీరు అన్నట్టు ఐన్స్టీన్ అన్నాడు, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ అని. ఇమాజినేషన్ అది ఎంత అద్భుతమైనటువంటి విషయం అనేది బహుశా అంత సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్కి అర్థమైంది. అంటే పిల్లల్ని ఇమాజినరీ వరల్డ్ లో నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకము ఒక పాఠంతో మనము ఇమాజినరీ వరల్డ్ లో ఎంత వివరించినామన్నది రవికుమార్ గారికి, భాస్కరాచార్య గారికి మనం అందరం కూడా ఆ టైంలో 10th క్లాస్ పుస్తకాల్లో చదివే అంత ఇమాజినేషన్ లోకి మనం వెళ్ళిపోయినాము. అదే రకంగా మన సివి రమన్ కూడా నా మతం సైన్స్, నేను దాన్నే ఆరాధిస్తాను అనేసి ఇట్లా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా చెప్పినారు. మళ్ళా ఈ యాంగిల్లో ఒక భాస్కరాచారి గారు ఈ పని చేయడానికి ఆయనకున్నటువంటి కంచుకంఠము సహకరిస్తుంది అన్నటువంటి ఆశాభావంతో థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ యాజ్ ఎ సైన్స్ యాక్టివిస్ట్, జన విజ్ఞాన వేదిక సైన్స్ యాక్టివిస్ట్. ఈ యాక్టివిటీ చేయడంలో మనం ఏమన్నా కలిసి చేయగలమేమో, దీనికి సంబంధించినటువంటి రిసోర్సెస్ కానీ అట్లాంటి యాంగిల్ కూడా మనం ఆలోచన చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మురళీధర్ గారు మంచి సజెషన్ ఇచ్చారు సార్. మన ఆచార్య గారికి మన కిరణ్ పరిచయం చేద్దాం. మా దాస్ మాస్టర్ కూడా కిరణ్ బాగా తెలుసు. మన కిరణ్ ప్రభ సైంటిఫిక్ కిరణ్ ప్రభ కూడా తయారవుతుంది. గాంధీ ప్రస్తావన CSD చేద్దాం. అలాగే. సుధీమతి గారు. నమస్కారం అండి. చాలా అద్భుతం అని చెప్పడానికి మాటలు రావట్లేదు. అందరూ చెప్పారు ఏ లోకంలో ఉన్నామో ఎక్కడ ఉన్నామో. నేను అనుకునేది ఏమంటే అసలు మన ఇండియన్ టెంపర్మెంట్ లోనే మనకి రికగ్నిషన్ వచ్చిందా లేదా, లేకపోతే దానివల్ల మనకి ఏమన్నా 4 రూపాయలు వచ్చాయా లేదా, మనకి ఎంకరేజ్మెంట్ దొరికిందా లేదా అనే యాటిట్యూడ్ అసలు ఇండియన్స్ లోనే లేదేమో అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళే పేరు కోసమని చాలా రచనలు కూడా, పేరు కూడా తెలియని రచనలు ఉన్నాయి చాలా. అంటే పేరు కోసం కాకుండా తన కోసం తను రాసుకోవడం, తన కోసం తను చేసుకోవడం అనే ఒక ఆత్మతృప్తి కోసం చేసుకునే నేచర్, స్వభావం మన ఇండియన్స్ లో
ఉంది అనిపిస్తుంది. అందువల్లే మనకి కాంపిటీషన్లోకి వెళ్ళడము, ఒక ప్రైజ్ వచ్చిందా లేదా అని పట్టించుకోవడం అనేది లేదేమో అనిపిస్తుంది. స్టూడెంట్స్కి చాలా సైంటిస్టుల గురించి అక్కడక్కడ పాఠాల్లో చెప్తూ ఉంటారు. ఏదో అంతవరకు బట్టి రాసేస్తారు పరీక్షల వరకు. కొంతమందికే వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ మధ్యన 1-2 సినిమాలు కూడా వచ్చాయి. విక్రమ్ సారాభాయ్ అండ్ హోమీ బాబా మీద ఒకటి, అలాగే నంబి నారాయణ మీద కూడా సినిమా వచ్చింది. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి రచన మ్యాగజైన్లో ఒక సీరియల్గా కొన్ని వారాల పాటు రాశారండి. చాలా కాలం క్రితం, నేను 15 సంవత్సరాలు దాటిపోయినారు. రచన అని మాసపత్రికలో ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి కొంచెం వివరంగానే రాశారు, వారి జీవితం గురించి, వారి పడిన కష్టాలు అన్ని గురించి. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి స్కాలర్షిప్ రాలేదనో లేకపోతే వాళ్ళకి ఉద్యోగం రాలేదనో డిస్కరేజ్ కాకుండా ఉండడానికి ఈ మహానుభావుల గురించి తెలిస్తే వాళ్ళంతటి వాళ్ళు డిస్కరేజ్ కాకుండా ఉంటారేమో. అంత పెద్దవాళ్ళకే అలా జరగాలేంది, మేమంత వాళ్ళము అనే ఒక ఫీలింగ్ తోటి డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంటారేమో అనిపిస్తున్నారు. ఎనివే, చాలా ముఖ్యమైన విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం సార్, ఒక్క మాట చెప్తాను. వారు చెప్పినందుకు నాకు ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. వారు చెప్పిన దాంట్లో Bose used his own money to fund his research projects as well as receiving funding and supporting from social activist sister Nivedita. ఆయన శాలరీ మొదట బ్రిటిష్ వాడి కంటే సగం శాలరీ ఇస్తాము, డిజిగ్నేషన్ అదే అంటే జీతం తీసుకోలేదు. ఫ్రెండ్స్ అందరూ అన్నారు అది పెట్టుకోకు, మనం పని చేయాలంటే తీసుకోవాలి అంటే, తర్వాత ఫ్యామిలీ కూడా కష్టం అవుతుంది అని చెప్పేసి తీసుకొని ఈ రీసెర్చ్ కోసమే తన జీతం అంతా వాడేవాడు. ఫ్రెండ్స్ కూడా అట్లే ఉండేవారు. సరిపోదంటే ఆమె సిస్టర్ నివేదిత కూడా ఆయనకు హెల్ప్ చేసిందట. అట్లా గవర్నమెంట్ మీదనో ఇంకొకటి మీదనో ఆధారపడకుండా ఉండాలి అని అంటే, అసలు మీరు స్టూడెంట్స్ కంటున్నారు చిన్నపిల్లలకి, నా ఉద్దేశంలో రిటైర్డ్ అయ్యబోతున్న సైంటిస్టులకు కూడా వీళ్ళు ఆదర్శం అండి. అంటే ఎటువంటి పరిస్థితులలో వీళ్ళు పనిచేసి ఎంత గొప్ప ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ చేశారనే దానికి ఎగ్జాంపుల్ జగదీష్ చంద్రబోస్ లాంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రంగారావు గారు, కాసల రంగారావు గారు. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. మీ కెమెరా కొంచెం మీ ముఖం వైపు పెట్టండి. సరిపోయిందా? సరిపోయింది సార్. సార్ చెప్పిన విషయం అంతా కూడా జ్ఞాన తృష్ణ, తెలుసుకోవాలి అనే విషయం చుట్టూ తిరిగింది. దానివల్ల రికగ్నిషన్ వస్తుందా, ప్రైజ్ వస్తుందా, డబ్బులు వస్తాయా, ఇవన్నీ ఏమీ లేవు. జ్ఞాన తృష్ణ, ఈ జ్ఞాన తృష్ణ అనే దాని వల్లనే భారతదేశం అనేది ఒక అద్భుతమైన భిక్ష పెట్టింది ప్రపంచానికి, జ్ఞాన భిక్ష పెట్టింది. అయితే ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే, మనం బానిసత్వంలోకి వెళ్ళాము, చాలా క్రూరత్వాలు జరిగిపోయినాయి, ఇవన్నీ సరే. కానీ ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ భావజాల వల్ల చాలా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అసలు నిజం మరుగున పడిపోతున్నది. యూనివర్సిటీల్లో, ఐఐటీల్లో, ఐఐఎస్సిలో సైన్స్ చదివే కొత్త పిల్లల్ని, పరిశోధకుల్ని డిస్కరేజ్ చేసి తప్పుదారి పట్టించే వాతావరణం బాగా పెరిగింది. ఈ విధమైన లోపాలు కనుక సవరించుకోగలిగితే ఇంకా మన భారతదేశం మంచిగా ప్రజ్వరిల్లుతుంది, చాలా ముందుకెళ్తుంది. సో ఈ రాజకీయ ఇంటర్వెన్షన్ తప్పదు. మరి ఎందుకలా జరిగింది? అది రష్యన్ ప్రోద్బలమా, అమెరికా ప్రోద్బలమా? నంబి నారాయణ గారిని ఎందుకంత 18-20 సంవత్సరాలను సతాయించిండ్రు. ఆయన క్రయోజెనిక్ టెక్నాలజీ ఓన్గా డెవలప్ చేసిండు. అది మంచి పనే కదా, దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఆయన మీద నిందలు పెట్టి ఇది చేసి తర్వాత ఆఖరికి పద్మవిభూషణ్ ఇవ్వడం, ఇదంతా కూడా అంటే మన వాళ్ళని వాడుకొనే మన కళ్ళు పొడుస్తున్నారు, మన వాళ్ళని వాడుకొనే మనం దొక్కుతున్నారు. సో ఇవన్నీ మనం ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్కి పోవద్దు, అది తప్పు. నిజాల మీద బేస్ చేసుకొని
ఆయన ఇచ్చిన శ్రమను బేస్ చేసుకొని మనం అది ఉజ్జాయింపు చేయగలగాలి. ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. కాళిదాస్ పురుషోత్తం గారు. కాళిదాస్ పురుషోత్తం గారు, సార్ లైన్ లో ఉన్నారా? టీవీ రావు గారు. సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్, వినపడుతుంది. నేను ఏదో ఒక పొరపాటు. చాలా బాగుందండి, చాలా రోజుల తర్వాత చాలా మంచి ఉపన్యాసం. నాకు సైన్స్ తో పరిచయం లేని వాళ్ళకు కూడా హృదయాన్ని కదిలించేంత అద్భుతంగా మాట్లాడారు ఆచార్య గారు. ఇది నిజమండి. ఇండియాలో నేను ఒక సైంటిస్ట్ అబ్బాయిని అమెరికాలో ఉంటే ఎందుకు ఇక్కడికి వచ్చి పని చేయకూడదా అని అడిగాను. ఈ ల్యాబొరేటరీస్ లో అతను పెద్ద కంపెనీలో చాలా ఉద్యోగం. లేదు సార్, అక్కడ క్యాస్ట్ గీస్ట్ ఇవన్నీ లేవు. నా కింద ఫ్రెంచ్ వాడు, నా పైన జర్మనీ వాడు, ఇట్లా రకరకాలు ఉంటారు. ఇక్కడికి వచ్చేప్పటికి చాలా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి సార్, పని చేయనివ్వరు, ఇట్లాంటి దరిద్రం ఉంది, అందుకని నేను అక్కడే ఉండిపోయినా అన్నాడు. ఇది ఒక ప్రాబ్లం ఉంది సార్. శాస్త్ర పరిశోధన లేకపోతే విద్యా విషయాలకు వచ్చేటప్పటికి పైకి వెళ్ళేటప్పటికి మనవాడా కాదా అనేది కూడా ఉంది. మాస్టర్ గారు చాలా బాగా చెప్పారు. ఒక్క మాట, రామానుజం మా నెల్లూరు కలెక్టరేట్ లో పనిచేశారండి. ఇక్కడ పనిచేస్తున్నప్పుడే ఆఫీసులో లెక్కలు గిక్కలు వేస్తుంటే ఒక ఇంగ్లీషు కలెక్టర్ గుర్తించి ఆయన ప్రతిభను రికమెండ్ చేయడం ఏదో జరిగింది. అందుకనే నెల్లూరు కలెక్టరేట్ లో కూడా వారి ఫోటో పెట్టున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. టీవీ రావు గారు. హలో, వినపడుతోందా? మీది మరొక కంచుకంట, మీది కూడా. మైక్ అక్కర్లేదు, మీరు మైక్ ఆఫ్ చేసినా మాకు ఇక్కడ వినపడుతుంది. బాగుంది సార్ భాస్కరాచార్య గారు. అయితే నేను కొద్దిగా ఆలస్యంగా చేయడం వల్ల అన్ని విషయాలు నేను గ్రహించలేకపోయాను. చివరిలో విన్నాను, బాగుంది. అయితే ఆయన నాకు డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా ఆయన నాకు తెలుసు. ఆయన తెలిసిన మనిషి విన్నానన్న సంతోషం కూడా ఉంది. ఇది మనకు మీరు ఇదివరకు కోరినట్టుగానే మన సీనియర్ సిటిజన్ ఫోరంలకి మీరు రికార్డ్ చేసిన ఈ సమావేశాలను వినిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం థ్యాంక్ యూ. కృష్ణమోహన్. అది భాస్కరాచార్య గారి లెక్చర్ మాత్రం చాలా ఒక ఎక్స్టెన్సివ్ లెక్చర్ లాగా ఒక కాలేజీలో ఇన్వైట్ చేసి చెప్పినట్లుగా ఉంది. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నిజంగా సైంటిస్ట్ గురించి మనం వింటుంటే, పర్టికులర్లీ ది బయోగ్రఫీస్, నేను స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాడిని. ఐ హావ్ వర్క్డ్ ఇన్ SCRT ఆల్సో. దేర్ ఇస్ అ సైన్స్ డిపార్ట్మెంట్ అవైలబుల్. మేము ఇన్స్పైర్ అవార్డ్స్ అని నేషనల్ లెవెల్లో ఇన్ ఆల్ ది స్టేట్స్, ఇన్స్పైర్ అనేది ఒక నేషనల్ ప్రోగ్రాము జస్ట్ సైంటిఫిక్ టెంపర్ని ఇవ్వడానికి ఒక 5,000 రూపీస్ పర్ స్కూల్కి ఇస్తూ వి రన్ ది ప్రోగ్రామ్ ఆన్ ది నేమ్ ఆఫ్ ఇన్స్పైర్ ఫ్రమ్ సైన్స్ డిపార్ట్మెంట్. అయితే ఎక్కడ ఇవన్నీ కూడా ఎన్ని జరుగుతున్నా కానీ మనకి ఒక రిచువలిస్టిక్ గా జరుగుతున్నాయి. ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది దాని అబ్జెక్టివ్స్ ఏమున్నాయో దాన్ని ఫుల్ఫిల్ కాకుండా మనం ఇది యాన్యువల్ గా సైన్స్ ఫెయిర్స్ కండక్ట్ చేసామా లేదా, ఎగ్జిబిషన్స్ డిఫరెంట్ లెవెల్స్ లో అవుతాయి. అవన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, దెన్ ఇట్ గోస్ టు నేషనల్ లెవెల్. అందులో ఏదో టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా కొన్ని మాత్రమే అవుతున్నారేమో, కానీ పిల్లలు ఎక్కువ పర్సెంటేజ్ ఇందాక చెప్పినట్టుగా దెర్ ఈస్ ఆల్వేస్ పాలిటిక్స్ ఇన్వాల్వ్డ్. అంటే మ్యాసివ్ ప్రోగ్రామ్స్ చేస్తాం మనం, మాస్ ప్రోగ్రామ్సే చేస్తున్నాం, కానీ క్వాలిటీ ప్రోగ్రామ్స్ రన్ అవ్వట్లా. అలాగే ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. దాంతో ఇంపాక్ట్ ఏంటో మనకు తెలియట్లా. ఇంకోటి, బడ్జెట్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీకి. బడ్జెట్స్ ఇంక్రీజ్ చేయాలా. ముఖ్యంగా IITs దే షుడ్ ఆల్వేస్ బి ఆన్ ది రీసెర్చ్. ఎంత రీసెర్చ్ జరగాల IITsలో, అవన్నీ మనకి ప్రీమరీ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ది కంట్రీ. ఆ ఉన్న 10-15లో ఎంత రీసెర్చ్ జరగాలో అంత జరగట్లేదు. అందరు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. IITs చదవడము, వాళ్ళు ఏదో ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎవరెవరో వచ్చి ఆ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయిపోవడము, దే గెట్ సాలరీస్ అండ్ దే గో అవుట్ ఆఫ్ ది IIT. నోబడీ ఈస్ డూయింగ్ రీసెర్చ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ డూయింగ్ రీసెర్చ్. దే ఆర్ నాట్ రీసెర్చ్ ఓరియంటెడ్. ఇంకోటి, నేను స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చిన నాకు ఒక పర్సెప్షన్ ఏంటంటే, అందరూ కూడా బయోగ్రఫీ చదవాలని నా కోరిక. నేను మా ఇంట్లో పిల్లలకు కానీ, నా చుట్టుపక్కల పిల్లలకు కానీ, మీరు బయోగ్రఫీస్ చదవండి. ఇఫ్ దే వాంట్ టు లెర్న్ మ్యూజిక్, సో లెట్ దెమ్ రీడ్ బయోగ్రఫీస్ ఫస్ట్. అన్నమయ్య లేకపోతే త్యాగయ్య, ఆ బయోగ్రఫీస్ చదవండి. యూ విల్ బి మోటివేటెడ్. మీ ఆస్పిరేషన్స్ పెరుగుతాయని చెప్తూ ఉంటాను. అలాగే సైంటిస్ట్ కూడా మీరు చదవాలి.
ఒక సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ దాని రిజల్ట్ కాదు, కానీ యూ షుడ్ ఆల్సో రీడ్ అబౌట్ దట్ పర్సనాలిటీ. అది ప్రీస్ట్లీ కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు, వాళ్ళ చదవండి. అట్టనే సైకాలజీస్, మా ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంది, వాళ్ళ బయోగ్రఫీస్ కూడా చదవండి అని చెప్తుంటాను. అట్లనే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు, పిల్లలందరూ కూడా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ చదవాలా. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఎలా వచ్చింది, వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది కూడా చాలా అవసరము. సో అవన్నీ జరిగితే తప్ప మనకి సైంటిఫిక్ టెంపర్ ఇంప్రూవ్ కాదు. మనకి స్పోర్ట్స్ లో కూడా అంతే, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఇన్ ది స్పోర్ట్స్ ఎరీనా ఆల్సో. మనకి స్పోర్ట్స్ లో కూడా ప్రైజెస్ రావడం లేదు, నేషనల్ లెవెల్, ఒలింపిక్ ఇట్లాంటివి. అలాగే మనకి నోబెల్ ప్రైజెస్ రావట్లేదు, రాక ఎంతకాలం అయింది. వై గవర్నమెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్, వై రీసెర్చ్ షుడ్ నాట్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ది కంట్రీ విత్ ఆల్ దిస్ పారాఫెర్నాలియా. అది జరగట్లేదు. ఇందాక ఎవరు చెప్తున్నట్లుగా అమెరికాలోనే బాగుందండి, వేరే దేశాల్లో బాగుందండి, ఇక్కడ ఎంకరేజ్మెంట్ లేదని ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? మళ్ళీ స్పేస్ టెక్నాలజీ ఎక్సలెంట్ గా నడుస్తుంది మన దేశంలో. దట్స్ ద ఓన్లీ వన్ ఏరియా విచ్ ఈస్ రన్నింగ్ వెరీ వెరీ వెల్. ఈ వరల్డ్ వైజ్ ఆ కాంపిటీషన్ లో స్పేస్ టెక్నాలజీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా నడుస్తుంది. అదే లైన్స్ లో మిగతా అది ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇట్ కెన్ బి మెకానికల్, ఇట్ కెన్ బి సివిల్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. they should be doing research on that, and we should also be contributing for other nations also. There are other nations who depend on us also when you do really that thing. There are many countries we can help them a lot. మనకు అది తెలివితేటలు ఉన్నాయి. మన వాళ్ళు పోయి ఎక్కడో చేసేసి బాగా చేసుకుంటున్నారు. ఇంకోటి ఓల్డ్ ఈ టైంలో వాళ్ళు ఇంత చేశారంటే దాని వాళ్ళకి ఒక ఫోర్ టెల్లింగ్, వాళ్ళకి విజడమ్ పనిచేసింది అప్పుడు. ఇప్పుడు విజడమ్ అనేది మిస్సింగ్. ఏదో చదువుకుంటున్నారు, ఏదో పేపర్స్ రాస్తున్నారు, ప్రాజెక్ట్ వర్క్ సరిగా ఉండట్లేదు. ప్రైవేట్ స్కూల్స్ అంతే, గవర్నమెంట్ స్కూల్స్ అంతే, ప్రైవేట్ కాలేజెస్ అంతే, గవర్నమెంట్ కాలేజెస్ అంతే. ఆ విజ్డమ్ అనేది మిస్ అవుతుంది. వీ షుడ్ టర్న్ టు విజ్డమ్ అల్టిమేట్లీ. నాలెడ్జీ, అండర్స్టాండింగ్, విజ్డమ్ అంటారు. దీస్ ఆర్ ది 3 lines. ఫస్ట్ నాలెడ్జీ, తర్వాత ఇట్ గోస్ టు అండర్స్టాండింగ్, దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ విజ్డమ్. ఆ విజ్డమ్ లెవెల్ రావాలి మనం అందరూ. దానికోసం మన ఇన్స్టిట్యూషన్స్ ట్రై చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కరాచార్య గారు, ఎన్లైటెండ్. అసలు చాలా బాగుంది. మొన్న ఆర్ట్స్ పర్సనాలిటీ నాగరాజు గారు చెప్పారు సైన్స్ గురించి. ఈ రోజున మీరు సైన్స్ అయ్యి ఉండి కూడా సైన్స్ బాగా చెప్పడం జరిగింది, బీయింగ్ ఏ సైంటిస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఇంకా ప్రసూన. నమస్తే సార్, చాలా బాగుంది, కానీ నేను మధ్య మధ్యలో కొంచెం లివ్ అవ్వాల్సి వస్తుంది, పూర్తిగా వినలేకపోయాను. వీడియో వింటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఉన్న వరకు చాలా బాగా మంచి విషయాలు వింటాను. థ్యాంక్ యూ సార్. భాస్కరాచార్య గారు ఒక సమింగ్ అప్ చేసేస్తే విల్ గో ఫర్ ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. నేను నిజం చెప్తున్నాను సార్, యు ఆర్ ఏ వెరీ రిసోర్స్ఫుల్ ఫర్ పర్సన్. We will definitely rely upon you on many times. Thank you. రెండు విషయాలు చెప్తాను సార్. ఒకటి అంటే పెద్దలు మాట్లాడిన వాటి నుంచి తీసుకునే భారతదేశంలో రీసెర్చ్ వర్సెస్ అమెరికా, యూరోప్ తోటి పోల్చుకుంటే సమస్య భారతదేశంలో యూనివర్సిటీస్ లో రీసెర్చ్ చాలా తక్కువ అండి. మెజారిటీ ఆఫ్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో వస్తుంది. ఇస్రో ఇస్ అన్ ఇన్స్టిట్యూట్ అండి, యూనివర్సిటీ కాదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, లేకపోతే ఇంకొకటి ఇన్స్టిట్యూట్స్ లోంచి రీసెర్చ్ వస్తుంది. కాబట్టి రిసోర్సెస్ తక్కువ, ఉన్నది ఒకటే ఆర్గనైజేషన్ ఉంటుంది నేషన్ మొత్తానికి కలిపి. అక్కడ ఉంటే సైంటిస్ట్ సంఖ్య, ఫండింగ్. అదే మీకు అమెరికాలో ఉంటే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, కానీ రీసెర్చ్ అంతా ఎక్కువ భాగం యూనివర్సిటీస్ లో జరుగుతుంటుంది. ఆ రకమైన ఫండింగ్ కూడా యూనివర్సిటీస్ లో. మన దగ్గర యూనివర్సిటీస్ లో అదొక డిగ్రీయో డిప్లొమా ఇచ్చేటువంటి యంత్రాగారం తప్పిస్తే రీసెర్చ్ కు చాలా క్రెడెన్షియల్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ చాలా వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా ఉంటుంది. అది ప్రధానమైనటువంటి లోపం. మన గవర్నమెంట్స్ కూడా ఎంకరేజ్ చేయలేకపోవడానికి కారణం. సో బేసికల్ గా మీరు ఈ టాక్ నాకు చెప్పినప్పుడు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చాలా వెళ్తుంటాను, మాట్లాడుతుంటాను. నేను స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడతాను, స్కూల్స్ లో వెళ్ళి, పార్క్లలో వెళ్ళి. ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా ఎక్కువ భాగం నాకు కొంత స్వార్థం ఉంటుంది, న్యూట్రిషన్ మాట్లాడుతుంటాను, అది ఇంబైబ్ చేయాలని ప్రయత్నిస్తుంటాను మనుషులకి. కాబట్టి ఈ మొత్తం విషయంలో అంటే మొదటి టాకు రెండో టాకులో కలిపి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఒక టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి జీవితంలో. మనం కోల్పోయింది వేరే వాళ్ళు చూసుకోవాలి.
అందుకొరకే చాలా మంది సైంటిస్టులు ఇంకో సైంటిస్ట్ ను తయారు చేశారు. ఎగ్జాంపుల్ చెప్పాను, ఎస్ఎన్ బోస్, సత్యేంద్రనాథ్ బోస్ కూడా చాలా గొప్ప ఫిజిసిస్ట్ అండి ఆయన. చూడండి తమాషా ఏంటంటే హిగ్స్ బోసాన్ అని చెప్పేసి గాడ్స్ పార్టికల్ కూడా ఆయన అది తీసుకొని వచ్చారు, కానీ నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి ఆలోచించారు. అక్కడ వాడికి మళ్ళీ స్కిన్ తెల్లగానో నల్లగానో కనిపిస్తుందో మరి ఏమైతుందో తెలియదు. సో ఇట్లాంటి బయాస్లు ఉంటాయి, ప్రపంచం అంతా ఓ రకమైనటువంటి బయాస్ లో ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఇంకా వారు చెప్పినట్టుగా ఇండియన్స్ అంత రికగ్నిషన్ కొరకు పోట్లాడరు, లేకపోతే ఆరాటపడరు. కానీ ఇండియన్స్ లో ఉన్న జబ్బు కూడా చెప్పాను నేను, మనం పక్క వాడిని అప్రిషియేట్ చేసేటువంటి శక్తి చాలా తక్కువ. అదే మీరు యావరేజ్ అమెరికన్ తోటి పోల్చుకుంటే మాత్రం మనకు 0 నుంచి 100లో 5 మార్కులు వస్తాయండి. అదే అమెరికన్ 90 దాకా ఉంటాయండి. ఎదుటి వాడిని అప్రిషియేట్ చేస్తాడు, తర్వాత ఎంకరేజ్ చేస్తాడు అనేది ఎంత ఉంటుందో తెలియదు, కానీ విషయాన్ని అయితే అప్రిషియేట్ చేస్తారు వెస్ట్రన్ వరల్డ్. మనకు అది మాత్రం సంపూర్ణంగా మనం ఎంతసేపటికి లోపమే ఎత్తుకుతాం, ఈ వ్యక్తి లోపల వీళ్ళు ఏం లోపం ఉందో చూద్దాం అనుకుంటాం మనం. సో అది తీసుకోకుండా మన 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 జూనియర్స్ కైనా, స్టూడెంట్స్ కైనా, సైంటిస్ట్లకైనా, ఫెలోస్ కైనా కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ గ్రేట్ లెజెండరీస్ యొక్క వాళ్ళకు ఉండేటువంటి అటువంటి కష్ట పరిస్థితులలో ఇంత పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ జరిగాయి. అందుకొరకే ఒక ఆయన చెప్తాడు అనమాట, ఇవాళ మీరు చూస్తే ఒక డాక్టర్ ఎక్కువ డిపెండ్ అయ్యేది డయాగ్నోస్టిక్స్ మీద. అదే రంగాచారి గురించి చెప్పాను, చాలా మందికి తెలియదు. నేను ఎంఎస్సి చదువుకున్న రోజులో నా ప్రొఫెసర్ చెప్పాడు, వెళ్ళి మద్రాసులో సెంట్రల్ యూనివర్సిటీకి సెంట్రల్ స్టేషన్ కి ఎదురుగా కూడా ఉంది విగ్రహం, ఇంకో చోట కూడా ఉంది, చూసిరా ఆయన గురించి అని చెప్పేసి. అంటే ఒక్కొక్క మహాన్ భావుడి యొక్క చరిత్ర కూడా సరైనటువంటి దృక్పథంలో తీసుకోపోలేదు. మన తెలుగు వాళ్ళకి ఇంకా జాడ్యం ఉంది. నేనే చూడండి అమెరికాలో వెళ్ళి టాక్సికాలజీ కాన్ఫరెన్స్ లో ఎవరో ఒకరు ఎల్లాప్రగడ సుబ్బారావు అంటే ఎల్లాప్రగడ సుబ్బారావు ఎవరబ్బా, నా ఫ్రెండ్ సుబ్బారావు ఉన్నాడు కానీ అనుకున్నాను. సో చివరికి ఏమిటంటే నేను కూడా తృణమో పణమో ఆ స్వామికి అంత పెద్దవాడికి ఎన్ఐఎన్ లో ఒక పెద్ద మ్యూజియం ఏర్పాటు చేశారండి, వారి గురించి ఒక చిన్నపాటి స్టాచ్యూ ఆయన గురించి ఇది. సో నా రూమ్ లో మరి నాకు అవినాభావ సంబంధం స్వామి వారితో ఏముందో నా రూమ్ లో ఆయన ఫోటో పెట్టారు, ఆ ఫోటో మ్యూజియం ఇచ్చి వచ్చాను నేను. సో అట్లా కాబట్టి మనము అట్లీస్ట్ యాజ్ అన్ ఎల్డర్ వీ షుడ్ ట్రై టు ఎంకరేజ్ పీపుల్. మనం కొంత చేస్తున్నామండి, మనం ఎంకరేజ్ చేసినా కూడా తప్పకుండా వాడు పైకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు. ఆ రకమైనటువంటి కండిషన్ వాతావరణం క్రియేట్ చేయగలిగితే సరిపోతుంది. చివరిగా ఒక మాట వైస్ ఛాన్సలర్ గారు అడిగినట్టుగా రవికుమార్ గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ మీకందరికి కూడా మనందరికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ఏమిటి అని అంటే డైట్ డయాబెటీస్, డైట్ క్యాన్సర్, డైట్ కార్డియోవాస్కులర్ డిసీజ్, డైట్ హెల్తీ ఏజింగ్, ఇట్లా రకరకాలైనటువంటి టాపిక్స్ నాకు కొంచెం ముందు చెప్తే మీకు ఎప్పుడన్నా ఫీలింగ్ గ్యాప్ ఉన్నా కూడా నాకు కూడా అవకాశం, నాకు కూడా విపరీతంగా పిలుస్తున్నారు నాకు టాక్స్ కాబట్టి వెళ్తుంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా ఉన్నాను కాబట్టి ఐసీఆర్ లో కూడా పనిచేస్తున్నాను. సో వెళ్తుంటాను, అయినప్పటికీ కూడా టైం ఇస్తాను ఒకసారి కమిట్ అయితే. కాబట్టి ఇట్లాంటి టాపిక్స్ కూడా మన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి వాటిపైన కొంత ఇంతో పని చేశాను కాబట్టి ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతానేమో అనేటువంటి అభిప్రాయం. కాబట్టి అట్లాంటిది కూడా మీరు మనసులో పెట్టుకోవచ్చు. నా గురించి ఎప్పుడు కూడా నేను సిఎస్డి సేవలో ఉంటాను. పిలిచినందుకు రవికుమార్ గారు, భాస్కరాచార్య గారు రిక్వెస్ట్ ఏమిటంటే సిఎస్డి 1.5 hours టైము, ఈ 1.5 hours లో ఏం మిల్లెట్స్ తింటే బాగుంటుందో కూడా చెప్పండి. అయ్యో చెప్తాం సార్. అదే సార్, న్యూట్రిషన్ వాల్యూస్ తో మృష్టాన్న భోజనం తినిపించాలి. ఈ 1.5 hours లో వింటూ కూడా తినాలి మనం. యాక్చువల్ గా ఒక సీక్రెట్ ఏంటంటే సార్, నేను సైంటిస్టుల మీద మాట్లాడదాం అనుకుంటున్నాను, ఏప్రిల్ మొత్తం సైంటిస్టుల కోసం కేటాయిస్తున్నాను అన్నప్పుడు ఫస్ట్ నాకు రెస్పాన్స్ వచ్చింది భాస్కరాచార్య దగ్గర నుంచి. ఆయనే మెసేజ్ పెట్టారు నాకు, ఐఎమ్ రెడీ టు టాక్ అబౌట్ ద ఇష్యూ అని. ఇన్ఫాక్ట్ నోబడి ఈవెన్ నేను మెసేజ్ పెట్టిన ఒక 5-10 minutes లో నాకు వచ్చేసింది మెసేజ్. అంటే ఆయన నిజంగానే హీ విల్ ఆల్వేస్ బి రెడీ టు వాట్స్ కాల్డ్ యాజ్ నాలెడ్జ్ విత్ ఆల్ ఆఫ్ అస్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ విషయంలో మీరు చెప్పిన సబ్జెక్ట్స్, న్యూట్రిషన్ సంబంధించిన ఇష్యూస్, ఏజింగ్ ఇష్యూస్, ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడారు. అప్పుడు కూడా అనుకున్నాం ఇంకా 2-3 లెసన్స్ తీసుకోవాలని. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ అంతా కూడా నేను ఒక 6 టాపిక్స్ పొలిటికల్
ఐడియాస్ విచ్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండియా అనే టాపిక్ మీద తీసుకుంటున్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ టు అరేంజ్ మళ్ళీ సమ్వేర్ అరౌండ్ సెకండ్ వీక్ ఆఫ్ జూన్ ఆర్ థర్డ్ వీక్ ఆఫ్ జూన్ నుంచి మళ్ళీ నార్మల్సీ రెస్టోర్ అవుతుంది. సో ఒక 1.5 months 6 lessons ఆన్ 6 topics ఆన్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ ఐడియాస్ ఇన్ ఇండియా అనేది ఒక టాపిక్ గా తీసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్. థర్డ్ వీక్ ఆఫ్ జూన్ నుంచి విల్ బి అగైన్ coming back to normalcy. So once again, I thank you very much for your instant support and thank you very much, sir. Thank you all. 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 Andariki have a good night, Anacha. Weekend. Have a happy weekend. Good weekend. Very nice. Very nice. Thank you all. Thank you all. నేను 7